Salaries of Rohan and Sumit are in the ratio 7:8. Both get an increase of 5% in their salaries. After increase, the salary of Sumit is 42,000. What was the old salary of Rohan? స్టార్టింగ్లో ఏమన్నారు చూడండి, రోహన్ మరియు సుమిత్ అనే ఇద్దరు వ్యక్తుల యొక్క శాలరీస్ ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 7:8 రేషియోలో ఉన్నాయంట. ఇద్దరికి కూడా 5% అనేది వారి యొక్క జీతం పెరిగిందంట. ఇద్దరికి 5% జీతం పెరిగింది. ఆ పెరిగిన తరువాత సుమిత్ యొక్క శాలరీ 42,000, సుమిత్ యొక్క శాలరీ 42,000 అయితే రోహన్ యొక్క ఓల్డ్ శాలరీ ఎంత అంటున్నాడు. రోహన్ ఓల్డ్ శాలరీ ఎంత? ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే పర్సంటేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు పర్సంటేజ్ అనేది లెక్కలో ఇన్వాల్వ్ అయింది, లేదా ఏదో ఒక సంఖ్యలో మనకి పర్సంటేజ్ వాల్యూ కావాలి అన్నప్పుడు మనం వాటిని వందలతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు పర్సంటేజ్ ఇన్వాల్వ్ అవ్వగానే 100 రూపంలో మనం వాల్యూ తీసుకుంటాము అనేది మనం పర్సంటేజ్ టాపిక్ వెళ్ళినప్పుడు కంప్లీట్గా తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఒకటి గమనించండి, అర్థమెటిక్ అనేది ఇంటర్లింక్డ్ అండి. ప్రతి చాప్టర్ కూడా ఒకదానికొకటి సంబంధం కలిగే ఉంటుంది. ప్రతి చాప్టర్లోనూ మరొక చాప్టర్ తొంగి చూస్తూనే ఉంటుంది. అంతేకాని రేషియో చాప్టర్ అనగానే కేవలం అన్ని రేషియో గురించే వస్తాయనో, లేదా పర్సంటేజ్ చాప్టర్ అనగానే అన్ని పర్సంటేజ్ నుంచే వస్తాయి, లేదా నంబర్ సిస్టమ్ అనగానే అన్ని అక్కడ థియరమ్సే వస్తాయి అనేది కాదండి. ప్రతి దాంట్లోకి ఇంకొకటి తొంగి చూస్తూనే ఉంటుంది. వన్స్ ఈ అర్థమెటిక్లో ఉన్న అన్ని టాపిక్స్ ఒకసారి మీరు సర్కిల్ రూపంలో పూర్తి చేసినప్పుడు అన్నిటి మీద అవగాహన వస్తుంది. ఒక దాంట్లోకి కూడా ఇన్వాల్వ్ అయినా కూడా అప్పుడు చేయగలుగుతారు. కాబట్టి ఇప్పుడు వరకు మనం పర్సంటేజ్ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా సరే పర్సంటేజ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ నెంబర్లో అయితే మనం పర్సంటేజ్ కట్టాలనుకుంటున్నామో దాన్ని వందల రూపంలో తీసుకుంటాము. ఓకే, కాబట్టి ఇక్కడ శాలరీస్ ఆఫ్ రోహన్ అండ్ సుమిత్ అనేవి 7:8 రేషియోలో ఉన్నాయి అన్నాడు. శాలరీస్ ఆఫ్ రోహన్ అండ్ సుమిత్ అనేవి 7:8 రేషియోలో ఉన్నాయి అంటున్నాడు. మనం దాంట్లో 5% ఇద్దరిని పెంచాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ రెండు కూడా 700 మరియు 800గా ఉన్నాయి అనుకుంటున్నా. ఎందుకనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి వాళ్ళ యొక్క ఓల్డ్ శాలరీస్ అండి. వాళ్ళిద్దరికి కూడా 700 మరియు 800 అనుకుందాం. ఇప్పుడు అంటున్నాడు ఇద్దరి జీతాలు కూడా 5% పెరిగినాయి అంట. 5% పెరిగిన తర్వాత ఆ శాలరీ ఆఫ్ సుమిత్ ఏమైంది, ఇంత ఇచ్చాడు. ఓకే, ఇద్దరికి కూడా 5% పెరిగినాయండి. ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్యలో నుంచి మనకు కావాల్సిన పర్సంటేజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక సంఖ్య మన దగ్గర ఉంది, మనకి దానిలో 10% కావాలి అనుకుంటే 10% కావాలనుకుంటే కుడి చేతి వైపు నుంచి ఒక ప్లేస్ వదిలేసి డెసిమల్ పెట్టండి. సంథింగ్ ఏదన్నా మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 1000 ఉంది, దీంట్లో 10% కావాలి కాబట్టి కుడి చేతి పక్క నుంచి ఒక ప్లేస్ వదిలేసి డెసిమల్ పెడతాను. కాబట్టి ఏమైందండి, 100.0. పాయింట్ తర్వాత 0 ఉంటే నెగ్లెక్ట్ చేసేయచ్చు కదండి. ఎందుకని 11.0 అంటే దేనికి సమానం, 11కేగా. ఆ డెసిమల్ తర్వాత ఉన్న 0ని మనం నెగ్లెక్ట్ చేస్తాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా 800, 700 ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి జీతాలు 5% పెరిగినాయి అంటే దీన్ని 5% పెంచాలి, దీన్ని 5% పెంచాలి. ఇక్కడ మనకి 10% అంటే ఎలా తెలుసుకోవచ్చు అని చెప్పామండి, ఇప్పుడే చూపించాను. ఒక 1000 అనే నెంబర్ ఉండి దాంట్లో 10% ఉంటే కనుక ఒక ప్లేస్ తర్వాత డెసిమల్ పెట్టు. ఒకవేళ 1% కావాలనుకోండి, 1% కావాలనుకుంటే 2 ప్లేసుల తర్వాత డెసిమల్ పెడతావు, 2 ప్లేసుల తర్వాత డెసిమల్ పెడతావు, అంటే ఏమైంది, 10 అవుతుంది. అర్థమవుతుంది కదా. 10% కావాలంటే కుడి చేతి వైపు నుంచి ఒక స్థానం తర్వాత డెసిమల్ పెడతావు. 1% కావాలంటే కుడి చేతి వైపు నుంచి 2 ప్లేసుల తర్వాత డెసిమల్ పెడతావు. ఇప్పుడు మనకు 5% కావాలంటే 2 విధాలు తీసుకోవచ్చు. 10% వాల్యూ తీసుకుని దాంట్లో సగం చేసిన 5% వచ్చింది. 1% వాల్యూ తీసుకుని దాన్ని 5 టైమ్స్ చేసిన 5% వాల్యూ వచ్చింది కదా. ఏదో ఒకటి చేద్దాం, రెండింటిని కూడా 5% పెంచాలి. ఇప్పుడు దీనిలో 10% ఎంత అండి, ఒక ప్లేస్ తర్వాత డెసిమల్ పెడితే 70. 10% 70 కాబట్టి 5% ఎంత, 35. కాబట్టి 35 పెంచాలి. 35 పెంచితే ఏమైందండి, 735 రూపాయలు అయింది. ఈ 35 పెరిగిందని కూడా రాయాలా, రాస్తే రాసుకోండి. ఇప్పుడు దీంట్లో 5% పెంచాలండి. దీంట్లో 10% ఎంత, ఒక ప్లేస్ తర్వాత డెసిమల్ పెడతాం కాబట్టి 80. 10% 80 కాబట్టి 5% ఏమైందండి, దాంట్లో సగం అంటే 40. దీనికి 40 పెంచాలి కాబట్టి ఏం చెప్పొచ్చు, 840. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ది ఇంక్రీజ్ శాలరీ ఆఫ్ సుమిత్ ఈజ్ 4,200. సుమిత్ యొక్క పెరిగిన జీతం ఏదైతే ఉందో, సుమిత్ యొక్క పెరిగిన జీతం అంటే 840 దేనికి సమానం అని ఇచ్చాడు, 42,000కి సమానం ఇచ్చాడు. ఈ 840 అనేదంట 42,000కి సమానం అంట. 42,000కి సమానం. మనల్ని ఏం చెప్పమంటున్నాడండి, వాట్ వాజ్ ద ఓల్డ్ శాలరీ ఆఫ్ రోహన్. రోహన్ యొక్క ఓల్డ్ శాలరీ, రోహన్ యొక్క ఓల్డ్ శాలరీ ఎంత, 700. దాని వాల్యూ చెప్పమంటున్నాడు. 840 యూనిట్ల వాల్యూ ఎంత అయితే 700 యూనిట్ల వాల్యూ ఎంత అనేది మనకు కావాలి. చూడండి, 42తో కొట్టేసి 42 ఒకట్లు, 42 2 కాబట్టి 20 కొట్టేస్తున్నాను. 20 ఒకట్లు 20, 5లు 100 కాబట్టి ఇక్కడ 50 మిగులుతుంది. 7 5లు 35, పక్కన 3 సున్నాలు వస్తాయి.
దాన్ని ఏమంటామండి మనం 35,000. 35,000 ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. అదే మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్. ఓకే. క్వెషన్ నంబర్ 9కి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ బి. లేదు. కొన్ని చోట్ల ఏం చేస్తుంటామంటే మనము ఓల్డ్ సాలరీ ఆఫ్ రోహన్ అడిగాడు కాబట్టి, రోహన్ యొక్క ఓల్డ్ సాలరీ అడిగాడు. వాడిచ్చిన నిష్పత్తి ప్రకారం రోహన్ యొక్క ఓల్డ్ సాలరీ ఎంత? 7. కాబట్టి ఆన్సర్ అనేది తప్పనిసరిగా 7 యొక్క మల్టిపులే అవ్వాలి. రేషియో ప్రకారం రోహన్ యొక్క ఓల్డ్ సాలరీ 7 కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? ఖచ్చితంగా 7 యొక్క మల్టిపులే అవ్వాలి. ఒకవేళ ఇవ్వబడిన 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ మాత్రమే 7 యొక్క మల్టిపుల్ అయినట్లయితే, కేవలం ఒక ఆప్షన్ మాత్రమే 7 యొక్క మల్టిపుల్ అయినట్లయితే ఆ లెక్కంతా చేయకుండా అదే మన ఆన్సర్ అని చెప్పి మనం దాన్ని గుర్తించుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ ఇదే లెక్కకు చూసారనుకోండి, 4,000 7 యొక్క మల్టిపుల్‌గా తీసేయి. 35,000 7 5 35 ఉంది కాబట్టి అది అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. 7తో ఇది చూస్తే 7 5 35, 17 అంటే 7 14, 35 అంటే 7 5 మరలా ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. నన్ ఆఫ్ దీస్ ఇచ్చాడు కాబట్టి. లేదు అక్కడ కూడా ఏదన్నా వాల్యూ ఇచ్చినట్లయితే, ఒకవేళ అది కూడా 7 యొక్క మల్టిపులే అయినట్లయితే అది కూడా ఆన్సర్ అవ్వే అవకాశం లేదా ప్రాబబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఒక ఆప్షన్ మాత్రమే 7 యొక్క మల్టిపుల్ ఇస్తే అదే మన ఆన్సర్ అని గుర్తుంచుకొని వెళ్ళిపోవచ్చు ఎగ్జామ్‌లో. ఇక్కడ కాదు. ఎగ్జామ్‌లో టైం సేవ్ చేసుకోవడానికి అది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. నేర్చుకునేటప్పుడు అన్నీ నేర్చుకుందాం. ఓకే. మరియు ఎగ్జామ్‌లో ఎట్లా ప్లే చేయాలనేది కూడా నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ చూడండి. 2 numbers are in the ratio 9:11. If we add 5 to the first number and subtract 5 from the second number, then the new number obtained are equal. Find the sum of the numbers. ఫ్రెండ్స్ గమనించండి, 2 సంఖ్యలంట 9:11 నిష్పత్తిలో ఉన్నాయంట. మొదటి దానికి 5 కలిపి రెండవ దాని నుంచి 5 తొలగించినట్లయితే అప్పుడు ఆ 2 కూడా సమానం అవుతాయి అంట. దెన్ ద న్యూ నంబర్స్ అబ్టైన్డ్ ఆర్ ఈక్వల్. అప్పుడు ఆ 2 సంఖ్యలు కూడా సమానం అవుతాయి. అయితే ఆ రెండిటి యొక్క మొత్తం ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్ ఒకటి గమనించండి, ఇద్దరు రన్నర్స్ పరిగెత్తుతున్నారు అనుకుందాం. ఇద్దరు ఫ్రెండ్స్ పరిగెత్తుతున్నారండి, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళలో ఒకడేమో వేగంగా వెళ్తాడు, ఒకడేమో స్లోగా వెళ్తాడు. వేగంగా వెళ్ళేవాడు ఈ ముందున్నాడు, వేగంగా వెళ్ళేవాడు ఈ ముందున్నాడు, స్లోగా ఉండేవాడు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య కూడా 10 అడుగుల దూరం ఉంది అనుకుందాం. వాళ్ళిద్దరి మధ్య 10 అడుగుల దూరం ఉంది. వీడి దగ్గర వాటర్ బాటిల్ ఉంది. వీడేమంటున్నాడు? వీడికి దాహం వేసింది. అందుకని వీడేమన్నాడు? వాడిని పిలిచి, ఒరేయ్ ఆగు, నాకు దాహం వేసింది, బాటిల్ నా దగ్గర తీసుకురా అన్నాడు. వీడన్నాడు, నేను రాలేను, నువ్వు రా అన్నాడు. వీడన్నాడు, నేను రాలేను, నువ్వు రా. అందుకని ఏం అనుకున్నారు ఇద్దరు కూడా? సరే నేను ఒక 5 అడుగులు ముందుకు వస్తాను, నువ్వు ఒక 5 అడుగులు వెనక్కి రా, అప్పుడు ఇక్కడ మీట్ అవుతారు కదా, అప్పుడు వీడి బాటిల్ ఎడికిస్తాడు, మంచిలు తాగుతాడు, బానే ఉంది. గమనించండి, వీడేమో 5 పెంచి వీడికి 5 తగ్గిస్తే అప్పుడు ఇద్దరు సమానం అయ్యారు అంటే ఒరిజినల్గా వాళ్ళిద్దరి మధ్య ఉన్న భేదం ఏందండి? ఈ 5 2 కలిపితే 10, అది మనకు ముందే తెలుసు కదా. ఎందుకంటే మనం తీసుకున్న కేసు కాబట్టి ఇది 10 డిఫరెన్స్తోనే తీసుకున్నాం కాబట్టి మనకు తెలుసు. అంటే రెండు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉందండి. వాడు ఎంతైతే తగ్గాడో వీడు అంత పెరిగాడో అప్పుడు వాళ్ళిద్దరు సమానం అయ్యారు అంటే అర్థం ఏమిటి? వాళ్ళిద్దరి మధ్య నిజానికి ఉన్న భేదం ఏమిటంటే ఈ 2 కలుపుకుంటేనే కదా ఏర్పడేది. అదేవిధంగా ఇక్కడ 9:11 నిష్పత్తిలో ఏవో 2 సంఖ్యలు ఉన్నాయి. ఈ చిన్నదానికేమో 5 కూడుతున్నాడంట, ఈ పెద్దదానేమో 5 తీసేస్తున్నాడంట. అప్పుడు ఆ 2 సమానం అవుతున్నాయంట. అంటే ఆ రెండిటి మధ్య భేదం, ఈ 9కి 11కి మధ్య భేదం దేనికి సమానమైందంటే ఇక్కడ కూడిన 5, ఇక్కడ తీసేసిన 5 ఈ రెండిటి యొక్క మొత్తానికి సమానం అయ్యిద్ది కదా. ఈ కాన్సెప్ట్ అర్థమైందిగా. నంబర్స్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలండి. ప్రతి దాన్ని కూడా లెక్క రూపంలో చూడకూడదు. చిన్న చిన్న అబ్జర్వేషన్స్, డైలీ మన లైఫ్లో ఉండే అబ్జర్వేషన్స్ని అర్థం చేసుకొని అవి లెక్కలకు అప్లికేబుల్ చేసుకోగలిగితే ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, 9:11 నిష్పత్తిలో ఆ 2 సంఖ్యలు ఉన్నాయి. ఆ 2 సంఖ్యలు ఎలా ఉన్నాయి? 9:11 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ చిన్న సంఖ్య ఏదైతే ఉందో దానికంట 5 కూడుతున్నాడంట, ఈ పెద్ద సంఖ్య ఏదైతే ఉందో దాంట్లో నుంచి 5 తొలగిస్తున్నాడంట. అప్పుడు ఆ 2 సమానమైనవి అంట. అంటే ఈ రెండు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో 2 యూనిట్ల వాల్యూ, ఈ రెండు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో 2 యూనిట్ల వాల్యూ దేనికి సమానమైందంటే ఆ 5 మరియు ఈ 5 కూడిన 5 మరియు తీసేసిన 5 రెండింటి యొక్క మొత్తానికి సమానం. అంటే 10కి సమానం. 2 యూనిట్ల వాల్యూ 10కి సమానం అయితే వాడు ఏం అడుగుతున్నాడండి మనల్ని? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది నంబర్స్? ఆ 2 సంఖ్యల యొక్క మొత్తం ఎంత? రెండింటి యొక్క మొత్తం ఎంత? 9, 11 కూడితే అంత 20. 2 యూనిట్ల వాల్యూ 10 అయినప్పుడు 20 యూనిట్ల వాల్యూ ఏమైందండి? 2 5 లాగి 25, దట్ ఈస్ 100. లేదా 2 అనేది 10 రెట్లు అయింది కాబట్టి 10 వాల్యూ కూడా 10 రెట్లు అయింది. అట్లయినా సరే 100 అని చెప్పొచ్చు. వెరీ సింపుల్గా ఆలోచించవచ్చు. ఆప్షన్ ఏ. ఓకే, పదోదానికి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. 2 numbers A and B are in the ratio 5:2.
If 4 is added to each numbers, then this ratio becomes 9:4. If 5 is subtracted from each of the original numbers, then the ratio of A and B will be. రెండు సంఖ్యలు A మరియు B అనేవంట 5:2 నిష్పత్తిలో ఉన్నాయంట. ఒకవేళ రెండిటికి కూడా మనం 4 కలిపినట్లయితే if 4 is added to each the numbers, రెండు సంఖ్యలు కూడా 4 కలిపినట్లయితే అప్పుడు ఆ నిష్పత్తి ఎలా ఉండేదంట? 9:4గా మారేదంట. 9:4గా మారేది. If 5 is subtracted from each of the original numbers, అటువంటప్పుడు ఒరిజినల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రెండింటి నుంచి కూడా 5 చొప్పున మనం తొలగించినట్లయితే అప్పుడు ఏకి బికి రేషియో ఏమై ఉండేది అంటున్నాడు. ఫ్రెండ్స్, మనం రేషియో అండ్ ప్రపోర్షన్ యొక్క రెండవ వీడియోలో కాన్సెప్ట్స్ 2 వీడియోస్లో చెప్పాను. రెండవ వీడియోలో మనం కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రేషియో ప్రపోర్షన్ వరకే కాదు, మనకి అర్థమెటిక్ మొత్తం మీద కూడా యూస్ఫుల్ అయ్యే కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నేను మీకు అక్కడ నేర్పించాను. వాటిలో ఒకటి ఇక్కడ వాడుకోబోతున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా సరే నా వీడియో చూసేవారు ఎవరైనా ఈ ఒక్క చాప్టర్నే కాదు ఏ చాప్టర్ వీడియోస్ అయినా చూసేవారు తప్పనిసరిగా ఫస్ట్ వీడియో కాడి నుంచి చూసుకుంటూ రండి. ఎందుకంటే నేను అన్ని కూడా ఒక వరుస క్రమంలో మీతో డిస్కస్ చేసుకుంటూ వస్తాను. ఏది మిస్ చేయను. అట్లా అని చెప్పి ఒక చోట డిస్కస్ చేసి మరో రెండో చోట కూడా డిస్కస్ చేయను. కాబట్టి అన్ని మీరు వరుసగా చూసుకుంటూ రండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ మరియు బి రెండు సంఖ్యలు కూడా 5:2 నిష్పత్తిలో ఉన్నాయంట. ఏ అండ్ బి రెండు కూడా ఎలా ఉన్నాయండి? 5:2 రేషియోలో ఉన్నాయి. రెండు సంఖ్యలకి కూడా 4 కలిపినట్లయితే అప్పుడు నిష్పత్తి 9:4గా మారేదంట. ఒకవేళ రెండు సంఖ్యలకి 4, ఈ మొదటి దానికి 4 కలిపాడు, రెండవ దానికి కూడా 4 కలిపినట్లయితే అప్పుడు ఆ నిష్పత్తి ఎలా మారేదంట? 9:4గా మారేదంట. 9:4గా మారుండేది. ఓకే, ఆ ఒరిజినల్ నెంబర్స్లో నుంచి కూడా రెండింటి నుంచి 5 తొలగిస్తే ఏమవుతుంది అంటున్నాడు. ముందుగా మనకి ఒరిజినల్ నెంబర్స్ తెలవాలి కదా. రేషియో ప్రపోర్షన్లో సెకండ్ వీడియోలో నేను మీతో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేశాను. ఏంటిది? ఒకవేళ రెండు సంఖ్యలు 5:2 నిష్పత్తిలో ఉండి రెండిటికి 4 కూడినట్లయితే వాటి నిష్పత్తి 9:4గా మారితే ఆ ఒరిజినల్ వాల్యూస్ ఎలా తెలుసుకోవడానికి ఒక లాజిక్ లేదా ఒక చిన్న ప్రిన్సిపల్ మీకు చూపించాను. ఒక చిన్న ఆపరేషన్, మ్యాథమెటికల్ ఆపరేషన్. ఏం చేస్తామండి? ఈ 5కి 4కి మనం ఏం చేస్తాం? 5 4లు 20 తీసుకుంటాం. ఆ రెండింటిని కూడా మల్టిపుల్ చేసి 5 4లు 20. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ 9 2 ఎంత? 18. ఎంత? 9 2 18. 5 4 లబ్ధం ఇక్కడ రాసాము, 9 2 యొక్క ప్రోడక్ట్ ఇక్కడ రాసాం. ఈ రెండింటి మధ్య భేదం ఏదైతే ఉందో 20కి 18కి మధ్య డిఫరెన్స్ 2 యూనిట్ల వాల్యూ తీసుకుంటాము. అది దేనికి సమానం చేస్తామంటే 9 4లు 36 ఇక్కడ రాసుకుంటాము, 4 4లు 16కి వీటి మధ్య ఉన్న డిఫరెన్స్కి ఆ 2 యూనిట్ల వాల్యూ సమానం చేస్తాం. 16కి 36కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 20. కాబట్టి 2 యూనిట్ల వాల్యూ దేనికి సమానం చేస్తాం? 20కి. 2 యూనిట్ల వాల్యూ 20 అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత అండి? 10. 1 యూనిట్ వాల్యూ 10 అని తెలిసిన తర్వాత ఈ మొదటి రేషియో ప్రకారం ఆ రెండింటి యొక్క వాల్యూస్ మనం చెప్పవచ్చు కదా. ఎంత? 1 యూనిట్ వాల్యూ 10 అని తెలిస్తే మరి ఇక్కడ 5 యూనిట్ల వాల్యూ ఎంత? మొదటి నెంబర్ ఎంత? 5 10లు 50. అదేవిధంగా రెండో సంఖ్య 2 యూనిట్ల వాల్యూ ఏమవుతుందండి? 1 యూనిట్ వాల్యూ 10 కాబట్టి 2 యూనిట్ వాల్యూ 2 10లు 20. ఆ రెండు సంఖ్యలు కూడా 50 మరియు 20 కదా. ఒరిజినల్ నెంబర్స్ మనకు తెలిసినాయి. వాడు ఏమంటున్నాడు? రెండింటి నుంచి కూడా 5 కనుక తొలగిస్తే అప్పుడు వాటి మధ్య నిష్పత్తి ఏమవుతుంది? ఈ 50లో నుంచి 5 తొలగించేస్తే ఏమవుతుందండి? 45. ఈ 20లో నుంచి 5 తొలగించేస్తే ఏమవుతుంది? 15. వాటి మధ్య నిష్పత్తి కావాలంటున్నాడు. నిష్పత్తి ఎల్లప్పుడూ కూడా లోయెస్ట్ టర్మ్స్ చెప్పాలి కదా, అన్నిటికంటే చిన్న రూపంలో చెప్పాలి, కనిష్ట రూపంలో. కాబట్టి 45 15 అలానే వదిలేయకూడదు, క్యాన్సిల్ చేయాలి. 15 3 45, 15 1. కాబట్టి ఏం చెప్పొచ్చు? 3:1. ఎక్కడ? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏలో ఉన్న 3:1 మనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదైతే ఆపరేషన్ పెర్ఫామ్ చేసామో అది ఫాస్ట్గా చేయగలగాలండి. ఈ విధంగా మీరు రాయాల్సిన అవసరం లేదు. 5 4 20, 9 2 18 కాబట్టి 2 డిఫరెన్సు, 2 యూనిట్ల వాల్యూ. ఇక్కడ 9 4 తీసుకొని 4 4 కాబట్టి 5 4 20 డిఫరెన్సు. 2 యూనిట్ల వాల్యూ 20 అయితే 1 యూనిట్ వాల్యూ 10 అని నోటితో క్యాల్కులేట్ చేయగలగాలి. ఎలా చేస్తామంటే ఈ విధంగా బేసిక్గా చేసింది పెన్ను పేపర్ తీసుకొని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత మీరు దానికి అలవాటు పడితే నెక్స్ట్ టైం మీరు ఇదంతా చేయకుండా ఎలా అయితే నేను నోటితో చెప్పానో మీరు ఆ విధంగా చెప్పగలుగుతారు. ప్రాక్టీస్ ఏనండి కావాల్సింది. ఈ విధంగా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత మీరు చెప్పగలుగుతారు. ఇక్కడ ఏదైతే మనం ఆపరేషన్ పెర్ఫామ్ చేసామో ఇది మీకు అర్థమెటిక్ మొత్తం మీద కూడా చాలా చాలా కష్టమైన క్యాలిక్యులేషన్ అని, చాలా కష్టమైన లెక్కల్లో కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. దాన్ని మనం ఇంకా ఎన్ని చోట్ల వాడతాము, ఎటువంటి లెక్క ఈ ప్రాసెస్ వాడుకోవడం బట్టి ఎంత ఈజీగా అయ్యిందనేది మీరు ఇంకా రాబోతున్న క్లాసెస్లో చూస్తారు. నెక్స్ట్ వన్, 3 numbers are in the ratio 1/2 2/3 3/4.
The difference between the greatest and the smallest number is 27. The smallest of 3 numbers is. 3 సంఖ్యలంట 1/2:2/3:3/4 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ సంఖ్యల్లో అన్నిటికంటే పెద్దది మరియు అన్నిటికంటే చిన్నది ఆ 2 సంఖ్యల మధ్య భేదం 27 అంట. అన్నింటిలో చిన్నది ఏది? ద స్మాలెస్ట్ ఆఫ్ 3 numbers ఈజ్. అన్నింటిలో కూడా చిన్న నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ రేషియో ఎలా ఉందండి? రేషియో ఎలా ఉంది? ఫ్రాక్షన్ టైప్లో ఉంది. రేషియో ఫ్రాక్షన్ టైప్లో ఉన్నప్పుడు ఆ ఫ్రాక్షన్ టైప్లో ఉన్న రేషియోని మనం లీనియర్ టైప్లోకి ఎలా మార్చుకోవాలి అనేది నేను మీకు రెండో వీడియోలో చూపించాను. రేషియోలోని రెండో వీడియోలో రేషియోకి సంబంధించిన ఆపరేషన్స్ చెబుతున్న చోట చూపించాను. కాబట్టి ముందుగా చూడండి అవి ఎలా ఉన్నాయి అన్నాడు. 1/2 2/3 ఎలా ఉన్నాయి? 3/4 ఈ నిష్పత్తిలో ఉన్నాయి ఆ రేషియో. భిన్న రూపంలో ఫ్రాక్షన్ టైప్లో ఉన్న వాటిని లీనియర్ ఫామ్లోకి మార్చుకోవడానికి ఏం చేస్తామని చెప్పానండి. ఇక్కడ ఏవైతే డినామినేటర్స్ ఉన్నాయో, హారాలు ఉన్నాయో, వీటన్నిటి చేత కూడా క్యాన్సిల్ అయ్యేట, అంటే హారాలు లేకుండా చేయాలి. హారాలు లేకుండా చేయాలి కాబట్టి అన్నిటి చేత కూడా డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ని దాన్నే మనం ఎల్సిఎం లేదా కసాగ్ అంటుంటాం. కాబట్టి వీటి యొక్క అన్నిటి చేత డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదో ఒక నెంబర్ని తీసుకొని ప్రతి భిన్నాన్ని మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళాలి. 2, 3 మరియు 4 మూడిటి చేత కూడా క్యాన్సిల్ అయ్యే నెంబర్ లేదా డివిజిబుల్ అయ్యే నెంబర్ మనందరికీ ఏం తెలుసు అని 12 తెలుసు. కాబట్టి ప్రతిదాన్ని కూడా ఏం చేస్తున్నాను? 12తో నేను మల్టిపుల్ చేస్తున్నాను. కాబట్టి 2 1లు 2 6లు 6:2, 3 1లు 3 4లు 4 2 ఎంత? 8:4 1లు 4 3లు కొట్టేయచ్చు, 3 3లు ఎంత? 9. ఆ 3 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ భిన్న రూపంలో ఇచ్చాడు. వాటిని లీనియర్ ఫామ్లోకి రాస్తే కనుక న్యాచురల్ నెంబర్స్ టైప్లో రాస్తే రేషియో ఎంత? 6:8:9. తర్వాత ఏమన్నాడు చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రేటెస్ట్ అండ్ ది స్మాలెస్ట్ నెంబర్ ఇస్ 27. ఈ 3 సంఖ్యల్లో అతి పెద్దదానికి మరియు అతి చిన్నదానికి మధ్య భేదం 27 అయితే అన్నిటికంటే చిన్నది ఎంత అంటున్నాడు. ఈ మూడిట్లో అన్నిటికంటే పెద్దది ఏందండి? 9. అన్నిటికంటే చిన్నది ఏందండి? 6. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 6కి 9కి మధ్య డిఫరెన్స్ 3. ఆ 3 యూనిట్ల వాల్యూ ఎంత ఇచ్చాడు? 27. మనల్ని ఏమడుగుతున్నాడు? అన్నిట్లో చిన్నది. ఆ మూడిట్లో చిన్నది ఏందండి? 6. 3 యూనిట్ల వాల్యూ 27 అయితే కనుక 6 యూనిట్ల వాల్యూ ఎంత? 3కి డబలేగా 6, కాబట్టి 27కి డబలే అయితే 54. లేదు 3 9లు 27 లాగే 6 9లు 54, ఇట్లయినా చూడవచ్చు. ఎక్కడ? ఆప్షన్ డి. ఆప్షన్ డి 54 మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ అర్థమెటిక్ కోర్సు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కోర్సులో అర్థమెటిక్లోని ప్రతి చాప్టర్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ని ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 2024 ఇంగ్లీష్ మీడియం ఎడిషన్లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చన్ని మల్టిపుల్ వేస్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం మనకి తెలుగులో దొరకదు కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి కంప్లీట్ బుక్ యొక్క తెలుగు ట్రాన్స్లేటెడ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్థమెటిక్లో ఏ చాప్టర్కి సంబంధించైనా సరే కంప్లీట్ కాన్సెప్ట్, అదేవిధంగా ప్రతి ఒక్క క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఈ ఒక్క కోర్సు అదేవిధంగా ఒకే ఒక్క ప్రిపరేషన్తో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వబడిన ఏ అర్థమెటిక్ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ కోర్సులో మనము కవర్ చేసే టాపిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకుంటామో ఈ టాపిక్స్ నుంచే అర్థమెటిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడగబడతాయి. ఓకే, అదేవిధంగా ఈ కోర్సు ఎలా ఉంటుంది, ఈ కోర్సులో టీచింగ్ ఎలా ఉంటుంది, ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాము అని మీరు తెలుసుకోవడం కోసం ఈ కోర్సులోని కొన్ని వీడియోస్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూసి తరువాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు మన యొక్క ఛానల్ నేమ్ క్వాంటాప్సెస్ అనే నేమ్తోనే ప్లేస్టోర్లో యాప్ అవైలబిలిటీలో ఉంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కోర్సుకు సంబంధించిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్లో ఉన్న అర్థమెటిక్ కోర్సెస్లో ది బెస్ట్ కోర్స్ ఇది మాత్రమే నేను తప్పనిసరిగా చెప్పగలను. ఈ కోర్సులో స్టూడెంట్స్ మాత్రమే కాదు, మన మార్కెట్లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీస్ కూడా కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా నేను చెప్పే షార్ట్కట్స్ కోసం ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది.
కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకే కోర్సుతో కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మన యొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తర్వాత కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సు యొక్క ఫీజు, వ్యాలిడిటీ సంబంధించిన విషయాలను మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తరువాత దానిలో చూడవచ్చు. నెక్స్ట్ వన్, 78 is divided into two parts such that the ratio between 4 times of the first part and 5 times of the second part is 14:15. The first part is 78 అనే సంఖ్యనంట ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. 78 అనే సంఖ్యను 2 భాగాలుగా విభజించాడు. మరి ఇష్టం వచ్చినట్టు విభజించాడంటే కాదు, ఒక రూల్ ఫాలో అయ్యాడు. ఏ రూల్ అది? సచ్ దట్ ఏ రూల్ ఫాలో అయ్యాడు? The ratio between 4 times of first part and 5 times of second part is 14:15. మొదటి భాగం యొక్క 4 రెట్లు మరియు రెండవ భాగం యొక్క 5 రెట్ల మధ్య నిష్పత్తి 14:15 నిష్పత్తిలో ఉండేట్టు వాడు విభజిస్తే ఫస్ట్ పార్ట్ ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్, ఆ 78ని ఏదో 2 ఏ అండ్ బి అనే 2 పార్ట్స్గా చేశాడు అనుకుందాం. ఏవో ఏ మరియు బి అనే 2 పార్ట్స్గా చేశాడు. ఫస్ట్ పార్ట్ అని ఏ అంటున్నాను, సెకండ్ పార్ట్ అని బి అనుకుందాం. ఏమంటున్నాడు చూడండి, సచ్ దట్ ద రేషియో అది 4 times ఆఫ్ ది ఫస్ట్ పార్ట్. 4 times ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ అంటే మొదటి భాగానికి 4 రెట్లు. మొదటి దాన్ని ఏ అన్నాను కాబట్టి 4 రెట్లు అంటే 4a. ఈ 4aకి అదేవిధంగా 5 times ఆఫ్ ది సెకండ్ పార్ట్, రెండవ భాగం యొక్క 5 రెట్లు. రెండవ భాగాన్ని బి అన్నాం అనుకుంటే 5 రెట్లు కాబట్టి 5b. వీటి మధ్య నిష్పత్తి దేనికి సమానం అంట? దేనికి సమానం అండి? 14:15కి సమానం. 14:15కి 14:15కి సమానం. మనకేం కావాలి? ఆ 2 భాగాల మధ్య నిష్పత్తి కావాలి కాబట్టి ఇక్కడున్న 4:5 ఏదైతే ఉందో, ఇక్కడున్న ఈ 4:5, ఇది 4:5 కదా, దీన్ని అటు తీసుకెళ్ళిపోయామనుకోండి. అటు తీసుకెళ్ళిపోతే కనుక మనకి టేపు 4:5 ఉండదు కదా. అటు వెళ్ళిపోతే ఏమవుతుందండి? 4:5 కాస్త భిన్నం తిరగబడి 5:4గా మారుతుంది. అంటే ఇక్కడ ఇంకేం లేనట్టే, ఇక్కడ జస్ట్ A:B ఉన్నట్టే. A:B సింపుల్ అండి. 5 ఒకట్లు 5 మూళ్ళు కొట్టేయచ్చు, 2 రెళ్ళు 2 ఏళ్ళు కొట్టేయచ్చు. కాబట్టి ఏకి బికి నిష్పత్తి ఏం చెప్పచ్చు? ఏకి బికి నిష్పత్తి 7/3 రెళ్ళు 6. ఏకి బికి నిష్పత్తి 7:6. అంటే ఆ 78 నాడు 7:6 నిష్పత్తిలో విభజించాడు. అంటే ఈ 7, 6 రెండు కూడుకుంటే 2 భాగాలు కూడితే దేనికి సమానం అవ్వాలి? ఒరిజినల్ నెంబర్ ఏదైతే ఉందో 78కి సమానం. మనల్ని ఏం చెప్పమంటున్నాడు? ద ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అంటే ఏ అనేది ఏం చెప్పుకున్నాం? 7 యూనిట్ల వాల్యూ అంత. అంటే 7, 6 రెండు కలిపితే కనుక 2 పార్టులు మొత్తం 78. కాబట్టి 13 యూనిట్ల వాల్యూ 78 అయితే మనల్ని అడుగుతుంది ఎంత అండి? ఫస్ట్ పార్ట్ అంటే 7 యూనిట్ల వాల్యూ ఎంత అనేది. 13 6 లాగి 7 6 42. ఎక్కడ? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఫ్రెండ్స్, ఇది గమనించిన తర్వాత, ఈ విధంగా రాయడం గమనించిన తర్వాత, ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ యొక్క అర్థము డైరెక్ట్గా వాటి మధ్య రేషియో ఎలా రాయాలనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 4 times ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ సెకండ్ పార్ట్ అయినప్పుడు ఆ రెండింటి మధ్య నిష్పత్తి ఏమైందండి? 5:4 అని చెప్పుకున్నాం కదా రేషియో అండ్ ప్రపోర్షన్లో. అది గుర్తుంటే డైరెక్ట్గా రాయొచ్చు. అది గుర్తు లేకపోయినప్పటికీ ఆ 2 పార్ట్స్ని ఏ అండ్ బి అనుకోండి. ఈ విధంగా రాయండి, తప్పే కాదు. జస్ట్ 1 సెకండ్లో మీరు A:B రేషియో తీసుకోగలుగుతారు. తీసుకున్న తర్వాత 7, 6 రెండిటి మొత్తం 78 కాబట్టి 13 యూనిట్ల వాల్యూ 78 అయితే మనకు ఫస్ట్ పార్ట్ చెప్పాలి 7 యూనిట్ల వాల్యూ 42 అని చెప్పచ్చు. ఓకే, వెరీ సింపుల్గా అర్థం చేసుకోండి, సింపుల్గా పెర్ఫామ్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ ఏ 42 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ 2 numbers is 3:5. If 8 is added to the first and 7 to the second, then the ratio becomes 2:3. What will be the ratio become if 6 is added to each? ఓకే, చూడండి, 2 సంఖ్యలంట 3:5 నిష్పత్తిలో ఉన్నాయంట. ఇఫ్ 8 ఈజ్ యాడెడ్ టు ది ఫస్ట్, మొదటి సంఖ్యకి 8 కూడి 7 ఈజ్ టు ది సెకండ్, రెండవ సంఖ్యకి 7 కనుక కూడినట్లయితే అప్పుడు వాటి మధ్య నిష్పత్తి 2:3గా మారుండేది. వాట్ విల్ బి ద రేషియో బికమ్ ఇఫ్ 6 ఈజ్ యాడెడ్ టు ఈచ్? 2 సంఖ్యలు కూడా 6 కనుక కూడితే అప్పుడు వాటి మధ్య నిష్పత్తి ఎలా ఉంటుంది అంటున్నాడు. ఫ్రెండ్స్, జస్ట్ ఒక 2 క్వశ్చన్స్ ముందే మనం ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేసాము. ఇక్కడ చూసారుగా 5:2 నిష్పత్తిలో ఉన్న సంఖ్యలకి రెండింటికి 4 కూడితే ఆ నిష్పత్తి 9:4గా మారిందని చెప్పి ఇక్కడ ఏదైతే మనం నేర్చుకొని పెర్ఫామ్ చేసామో అటువంటిదే మరొకటి ఇక్కడ చేస్తే సరిపోతుంది కదా. అదే ప్రక్రియ ఇక్కడ కూడా వాడతాం కదా. ఇది ఎలా వాడతాం, ఎందుకు వాడతాం అనేది రేషియో అండ్ ప్రపోర్షన్ యొక్క సెకండ్ పార్ట్లో కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూపిస్తూ అక్కడ కూడా నేను డిస్కస్ చేసి మీకు నేర్పించాను. అక్కడ చూసినట్లయితే మీరు ఫాస్ట్గా చేయగలరు.
రెండు సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయండి? 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. రెండు సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఏం చేశాడంట తర్వాత? ఇఫ్ 8 ఈజ్ యాడెడ్ టు ది సెకండ్ నెంబర్ అండ్ 7 టు ది సెకండ్ నెంబర్, ఇఫ్ 8 ఈజ్ యాడెడ్ టు ది ఫస్ట్ నెంబర్, మొదటి దానికి 8 కూడి రెండవ దానికి 7 గనక కూడినట్లయితే వాటి మధ్య నిష్పత్తి 2:3గా మారుండేది. అప్పుడు ఆ నిష్పత్తి ఎలా మారుండేదంట? 2:3గా మారుండేది. 2:3గా మారుండేది. ముందుగా ఒరిజినల్ నెంబర్స్ తీసుకుందాం మనం. ఎలా తీసుకుంటామండి? 3 మూళ్ళు తీసుకుంటాం కదా. 3 మూళ్ళు 9, 5 రెళ్ళు ఎంత? 10. 3 మూళ్ళు 9, 5 రెళ్ళు 10 మధ్య భేదం తీసుకుంటాం కదా. ఎంత? 1 యూనిట్. 1 యూనిట్ వాల్యూ ఎంత? దేనికి సమానం చేయాలి? 7 రెళ్ళు 14కి 8 మూళ్ళు 24కి మధ్య భేదం తీసుకుంటాం కదా. 7 రెళ్ళు 14కి 8 మూళ్ళు 24కి మధ్య భేదం తీసుకుంటాం కదా. 24కి 14కి మధ్య భేదం ఎంత? 10. కాబట్టి ఒక యూనిట్ వాల్యూ 10 అయినప్పుడు ఆ ఒరిజినల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 3:5 వాటి విలువలు ఏమవుతాయి? ఒక యూనిట్ వాల్యూ 10 అయినప్పుడు ఫస్ట్ నెంబర్ 3 యూనిట్స్ కాబట్టి 3 10లు 30. ఒరిజినల్ నెంబర్స్ ఏంటంటే 30 మరియు 5 10లు 50. ఒరిజినల్ నెంబర్స్ ఎంత? 30 మరియు 50. వాడేమంటాడు? వాట్ విల్ బి ద రేషియో బికమ్ ఇఫ్ 6 ఈజ్ యాడెడ్ టు ఈచ్. రెండిటికి కూడా 6 కలిపినట్లయితే వాటి మధ్య నిష్పత్తి ఏమై ఉండేది అంటున్నాడు. 30కి 6 కూడితే 50కి 6 కూడితే అప్పుడు వాటి మధ్య నిష్పత్తి ఏమై ఉండేది అని అడుగుతున్నాడు. 30కి 6 కూడినట్లయితే ఏమైనా 36 అయి ఉండేది. 50కి 6 కూడితే 56 అయి ఉండేది. నిష్పత్తి ఎల్లప్పుడు కూడా ఏం చెప్పాలని తెలుసుకున్నామండి మనం? రేషియోని ఎప్పుడు కూడా మనం లోయెస్ట్ టర్మ్స్లో చెప్పాలి. రేషియో మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ లోయెస్ట్ టర్మ్స్. కాబట్టి రెండు మధ్య కామన్గా మనం క్యాన్సిల్ అయిపోయే వాటితో క్యాన్సిల్ చేసుకుంటాం. 4 9లు 4 14లు 9:14. ఎక్కడ? ఆప్షన్ డి. ఆప్షన్ డి. 14వ క్వశ్చన్కి ఏం చెప్పొచ్చు అండి? ఆప్షన్ డి. ఇక్కడ మనం ఏదైతే నేర్చుకున్నామో ఈ ప్రొసీజరు చూడండి, జస్ట్ ఈ 14 క్వశ్చన్లను 2 సార్లు చేసాం. ఇక అర్థమెటిక్ మొత్తం మీద ఎన్ని సార్లు చేస్తామనేది మీరు చూడండి. అందుకే నేను ఒక సపరేట్ వీడియోలో నేర్పించాను మీకు ఇవన్నీ కూడా. రేషియో అండ్ ప్రపోర్షన్ యొక్క పార్ట్ 2లో ఇవన్నీ కూడా నేర్పించాను. ఓకే, వెరీ ఈజీగా చేసాము. 9:14. నెక్స్ట్ వన్. హౌ మెనీ జాబ్ అప్లికెంట్స్ హ్యాడ్ అప్లైడ్ if the ratio of selected to unselected was 19:17? If 1200 less had applied and 800 less selected, then the ratio of selected to unselected would have been 1:1. Find how many applicants applied earlier in total. చాలా మంచి క్వశ్చన్ అండి. టీజీఎల్ టైర్ 2లో ఇచ్చింది. టీజీఎల్ టైర్ 2లో మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్. ఎక్సలెంట్ క్వశ్చన్. ఈ మోడల్ మీద ఇటువంటి డేటాని బేస్ చేసుకొని రీసెంట్గా అన్ని ఎగ్జామ్స్లోనూ మనం క్వశ్చన్స్ చూస్తున్నాం. ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేస్తామని చూడండి. అదే మెథడ్ని మీరు అనేక క్వశ్చన్స్కి అనేక చోట్ల అప్లై చేసుకోవచ్చు. హౌ మెనీ జాబ్ అప్లికెంట్స్ హ్యాడ్ అప్లైడ్. ఎన్ని జాబ్ అప్లికెంట్స్, అసలు ఎంతమంది ఉద్యోగానికి అప్లై చేశారు అంటున్నాడు. అది మనం చెప్పాల్సింది. ఓకే, తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు మనకి? ఇఫ్ ద రేషియో ఆఫ్ సెలెక్టెడ్ టు అన్సెలెక్టెడ్ వాజ్ 19:17. సెలెక్ట్ అయిన వారికి సెలెక్ట్ కాని వారికి, సెలెక్టెడ్ టు అన్సెలెక్టెడ్ ఎంత ఉందంట? 19:17 రేషియో ఉందంట. ఇప్పుడు 1200 లెస్ హ్యాడ్ అప్లైడ్. ఒకవేళ 1200 మంది తక్కువ కనుక అప్లై చేసుండి 800 లెస్ సెలెక్టెడ్. 1200 మంది తక్కువ అప్లై చేసుండి 800 మంది తక్కువ సెలెక్ట్ అయి ఉన్నట్లయితే అప్పుడు సెలెక్ట్కి అన్సెలెక్టెడ్కి మధ్య రేషియో 1:1 ఉండేదంట. ఫస్ట్ ఏమో సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి 19:17 నిష్పత్తి ఉంది. ఒకవేళ 1200 మంది తక్కువ అప్లై చేసి 800 మంది తక్కువ కనుక సెలెక్ట్ అయి ఉన్నట్లయితే అప్పుడు సెలెక్ట్కి అన్సెలెక్టెడ్కి మధ్య రేషియో 1:1 అయ్యి ఉండేది. అయితే అసలు ఎన్ని అప్లికెంట్స్ ఉన్నాయి స్టార్టింగ్లో అని అడుగుతున్నాడు. ఎంతమంది ఉద్యోగానికి అప్లై చేశారు అని అడుగుతున్నాడు. ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ రేషియోనేమో మనకి సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి ఇచ్చాడండి. రేషియో సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి ఇచ్చాడు. ఇక్కడ కూడా సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి రేషియో ఇచ్చాడు. మరి డేటా చూస్తేనేమో ఎంతమంది అప్లై చేశారు మరియు ఎంతమంది తక్కువ సెలెక్ట్ అయ్యారు అనే దాని మీద ఇచ్చాడు. ఏం ఊహించుకోమని ఇస్తున్నాడు మనల్ని? అజంప్షన్ ఎలా చేయమంటున్నాడు? 1200 మంది తక్కువ అప్లై చేసి 800 మంది తక్కువ సెలెక్ట్ అయ్యి ఉంటే అని ఇస్తున్నాడు. డేటా మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో అది అప్లికేషన్ పెట్టిన వారికి మరియు సెలెక్ట్ అయిన వారికి సంబంధించిన డేటా ఇస్తున్నాడు. రేషియోలేమో సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి ఇస్తున్నాడు. మన దగ్గర ఉన్న డేటా మనకు అవసరం కాబట్టి మనకి ఏవైతే అప్లైడ్ లెస్ సెలెక్టెడ్ ఇచ్చాడో, అప్లైడ్ సెలెక్టెడ్కి ఇచ్చాడో అదే రేషియోలో అదే విధంగా ఆ రేషియోని మనం రాసుకోవాలి. చూపిస్తాను చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి జాగ్రత్తగా. చూడండి, మొత్తం 10 మంది సెలెక్ట్ అయ్యారు తమ్ముడు. 10 మంది సెలెక్ట్ అయ్యారు. అన్సెలెక్ట్ వచ్చేటప్పటికి ఒక 5గురు ఉన్నారు అనుకుందాం. 10 మంది సెలెక్ట్ అయ్యారు, 5గురు అన్సెలెక్ట్. ఇప్పుడు టోటల్ ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయంటే ఏం చెప్పొచ్చు? టోటల్ ఎన్ని వచ్చినాయంటే సెలెక్ట్ అయిన వారు ప్లస్ అన్సెలెక్టెడ్. కాబట్టి మొత్తం కలిపి ఏం చెప్పొచ్చు?
15 కదా, 15 మంది టోటల్ అప్లై చేసినట్టు. ఒకవేళ ఇప్పుడు నేను టోటల్ ఏవైతే అప్లికేషన్లు వచ్చినా టోటల్ అప్లికేషన్లు అదేవిధంగా సెలెక్ట్ అయిన వారికి రేషియో చెప్పమంటే టోటల్ అప్లికేషన్లు ఏమని చెబుతావు 15, సెలెక్ట్ అయిన వారు ఎంతమంది అంటే 10, రేషియో 15:10 అని చెబుతావు కదా, 15:10. సరే అవి లోయెస్ట్ టర్మ్స్లో చెప్పాలి, అది ఓకే, నేను ఇక్కడ కాన్సెప్ట్ చెబుతున్నా. టోటల్ అప్లికేషన్ అంటే ఈ రెండు కలుపుకున్నది టోటల్ అయింది, సెలెక్టెడ్ అంటే సెలెక్టెడ్ తీసుకున్నాము, 15:10 అని రేషియో చెప్పుకోగలిగాం కదా. అదేవిధంగా అక్కడ మనకి ఇచ్చిన డేటా టోటల్ అప్లికేషన్స్కి మరియు సెలెక్టెడ్కి ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఇచ్చిన 19:17 ఏదైతే ఉందో దాని నుంచే నేను టోటల్కి సెలెక్టెడ్కి, టీ అంటే టోటల్, ఎస్ అంటే సెలెక్టెడ్, వాటి మధ్య రేషియో ఏం రాయొచ్చండి, టోటల్ ఏమైతే అప్పుడు ఈ రెండు కలుపుకున్నది టోటల్ అయింది కదా, 20, 16, 36, టోటల్ ఏమైందండి 36. ఎక్కడి నుంచి వచ్చిందన్న ఈ 36 అంటే ఈ రెండు కూడాను సెలెక్టెడ్ అన్సెలెక్టెడ్ రెండు కలిపితే టోటల్ కదా. మరి దేనికి రాసుకుంటున్నాం, సెలెక్టెడ్ ఎంత అన్నాడు, సెలెక్ట్ ఎంత 19 కాబట్టి 19. ఈరోజు ఎలా రాసుకున్నాను 13:6:19. ఎందుకు ఇలా తీసుకున్నాం అంటే మనకి ఇచ్చిన డేటా అప్లై చేసిన వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇచ్చాడు, అదేవిధంగా మనం కూడా అప్లై చేసిన వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి రాసుకుంటున్నాం. ఒకవేళ 1200 మంది కనుక తక్కువ, ఈ టోటల్లో 1200 మంది తక్కువ కనుక అప్లై చేసుండి 800 కనుక 800 మంది తక్కువ సెలెక్ట్ అయి ఉన్నట్లయితే అంటే దీన్ని ఎలా చూడాలండి, ఇప్పుడు మనం రెండు సంఖ్యలు 36:19 నిష్పత్తిలో ఉన్నాయి, మొదటి సంఖ్య నుంచి 1200 తొలగించి రెండవ సంఖ్య నుంచి 800 తొలగించినట్లయితే అప్పుడు వాటి మధ్య నిష్పత్తి ఈ విధంగా మారుతుంది అనే క్వశ్చనే కదా ఇది. రేషియో ప్రపోర్షన్లో రెండో వీడియోలో దీనికి సంబంధించిన ఆపరేషన్ చూపించాను. ఫస్ట్ ఆ రెండు మధ్య నిష్పత్తి 36:19గా ఉంది, మొదటి దాని నుంచి 1200 తగ్గించి రెండో దాని నుంచి 800 తగ్గిస్తే అప్పుడు ఆ రేషియో ఎలా మారిద్దంట, ఇక్కడ చూడండి సెలెక్ట్కి అన్సెలెక్టెడ్కి 1:1 అంటున్నాడు. అంటే ఇక్కడ సెలెక్ట్ అన్సెలెక్టెడ్ 1:1 అంటే టోటల్ ఏం చెప్పుకోవచ్చు, 1 1 కూడి 2 అని చెప్పుకోవచ్చు కదా. టోటల్ 2, అప్లై చేసిన వాళ్ళు 2, సెలెక్ట్ అయిన వారు 1, ఈ విధంగా రాయొచ్చు కదా. ఇచ్చిన లెక్కని మనకు తెలిసిన డేటా ప్రకారం మనకు అవసరమైన మెథడ్లో రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అండి, చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 36:19గా ఉంది, మొదటి దాని నుంచి 1200 మరియు రెండవ దాని నుంచి 800 తొలగించినట్లయితే వాటి మధ్య నిష్పత్తి 2:1గా మారుతుంది అనేదే కదా క్వశ్చన్. రేషియో ప్రపోర్షన్లో రెండో వీడియోలో చెప్పాను, చూసి నేర్చుకోండి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు అండి, ఈ వాల్యూస్ మనకు తెలవాలంటే ఏం చెప్పొచ్చు, 36 × 1 ఎంత 36, 19 2 ఎంత 38, 36కి 38కి మధ్య డిఫరెన్స్ ఎంత 2. అర్థమవుతుంది కదా ఏం చేస్తున్నానో. ఇప్పటికి ఇదే వీడియోలో 2 సార్లు చేసాం కాబట్టి 36 1 ఎంత అండి 36, 19 2 ఎంత 38, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 2. 2 యూనిట్ల వాల్యూ దేనికి సమానం చేస్తాం, 2 × 800 ఎంత 1600, 1 × 1200 ఎంత 1200, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 1200కి 1600కి మధ్య డిఫరెన్స్ 400. కాబట్టి 2 యూనిట్ల వాల్యూ 400 అయినప్పుడు 1 యూనిట్ వాల్యూ లేదా వాడు ఏమడుగుతున్నాడండి, టోటల్ ఎన్ని జాబ్ అప్లికెంట్స్ వచ్చినాయి, టోటల్ ఎన్ని వచ్చినాయంటే 36. మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత 36 యూనిట్ల వాల్యూ కావాలి. 2 యూనిట్ల వాల్యూ 400 అయినప్పుడు 36 యూనిట్ల వాల్యూ ఏమైంది, 2 2 4 లాగే 36 72, అక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి 2 సున్నాలు పక్కన తగిలిద్దాము, దట్ ఈస్ 7200, ఆప్షన్ బి. చూసారు కదా, ఎక్సలెంట్ క్వశ్చన్ అండి, సిజిఎల్ మెయిన్స్లో ఇచ్చింది. ఈ విధంగా మనం డేటాను మార్చుకొని చేయాల్సిన విధంగా రీసెంట్ ఎగ్జామ్స్లో అనేక క్వశ్చన్స్ ఇస్తున్నాడండి. ఇంకొక మోడల్ ఏంటంటే ఫేమస్ మోడల్, ఒక యుద్ధం ఉందంట, యుద్ధానికి ముందు యుద్ధ ట్యాంకర్లు మరియు సంథింగ్ ఏదో సిపాయిల సంఖ్య ఈ విధంగా ఉంది. యుద్ధంలో కొన్ని ట్యాంకర్లు ధ్వంసం అయిపోయినాయి, కొంతమంది సిపాయిలు చనిపోయారు. ఇప్పుడు వారి మధ్య నిష్పత్తి ఈ విధంగా ఉంది. అయితే స్టార్టింగ్లో ఉన్న ట్యాంకులు ఎన్నో సిపాయిలు ఎన్నో అడుగుతున్నాడు. అక్కడ కూడా ఇదే విధంగా చేస్తామండి మనం, అటువంటి లెక్కలు కూడా మనం చేస్తాము, అవి కూడా వస్తాయి, అప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ని ఇంతకంటే బెస్ట్గా ఏ మెథడ్లోనూ మనం సాల్వ్ చేయలేం. ఈ ఒక్క క్వశ్చనే కాదండి, ఈ ఆర్ఎస్ అగర్వాల్ కోర్సులో మొత్తం మీద మనం సుమారుగా ఒక 5000 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం. ఈ 5000 క్వశ్చన్స్కి కూడా ప్రతి క్వశ్చన్కి నేను ఏదైతే మీకు సొల్యూషన్ ఇస్తానో అది ది బెస్ట్ అవుతుంది. అంతకంటే బెస్ట్ సొల్యూషన్ మీరు ఎక్కడ వెతికినా కనపడదండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి కూడా ది బెస్ట్ సొల్యూషన్ ఇస్తాను, అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఓకే, మంచి క్వశ్చన్ కావాలంటే మరలా రిపీట్ చేసి చూడండి. 15వ దానికి ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, if by increasing the price of a ticket in the ratio 8:11, the number of tickets sold fell in the ratio 23:21, then what is the increase in revenue if revenue before increase in price of ticket was 36,800? ఫ్రెండ్స్ చూడండి,
ఒక టికెట్ ధర అంట 8:11 నిష్పత్తిలో పెంచాడంట. ఇఫ్ బై ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ ఎ టికెట్ ఇన్ ద రేషియో 8:11, టికెట్ ధర 8:11 నిష్పత్తిలో పెంచడం వలన ద నంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఫ్యాల్ ఇన్ ద రేషియో 23:21, అమ్మకాల సంఖ్య, టికెట్ యొక్క అమ్మకాల సంఖ్య 23:21 నిష్పత్తిలో తగ్గిపోయిందంట. దెన్ వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ ఇఫ్ రెవెన్యూ బిఫోర్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ టికెట్ వాజ్ 36,800? ఈ టికెట్ ధర పెంచక ముందు వస్తున్న మొత్తం రాబడి 36,800 అయితే టికెట్ ధర పెంచిన తరువాత ఆ రాబడి లేదా ఆదాయంలో పెరుగుదల ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ అడిగింది ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ. ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ, ఆ రాబడిలో ఎంత పెరిగింది అంటున్నాడు, కానీ పెరిగిన ఆదాయం అడగట్లేదు, ఎంత పెరిగింది చెప్పమంటున్నాడు. సరే చూడండి, ఇక్కడ టికెట్ ధర ఎంత ఉంది? 8:11, 8:11లో పెంచాడు. అమ్మకాల సంఖ్య ఏమైంది? 23:21లో పడిపోయింది. సరే, ముందుగా మనం ఇంతకుముందే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నామండి. టోటల్ రెవెన్యూ ఎలా వస్తుంది? ఒక్కొక్క టికెట్ ధరని ఎన్ని టికెట్లు అయితే అమ్మాడు దాంతో మల్టిపుల్ చేసుకుంటే వస్తుంది. కాబట్టి ముందుగా ప్రైస్ రేషియో కనుక మనం తీసుకున్నట్టయితే ప్రైస్ ఎలా ఉందన్నాడు? 8:11, ప్రైస్ 8:11గా ఉంది. నంబర్ ఆఫ్ టికెట్స్, టికెట్ల యొక్క అమ్మకాలు ఏమైంది? 23:21గా ఉంది. అమ్మకాలు 23:21గా ఉన్నాయి. మరి టోటల్ రెవెన్యూ ఏమవుతుంది? టోటల్ రెవెన్యూ ఏమవుతుంది అంటే ఎలా వస్తుందండి? ఒక్కొక్క టికెట్ యొక్క ప్రైస్ని ఎన్ని టికెట్లు అయితే అమ్మామో దాంతో మల్టిపుల్ చేసుకుంటే టోటల్ రెవెన్యూ వస్తుంది. 23 × 8, 28 160, 8 24, అంటే 184. 184 తర్వాత పెంచిన తర్వాత ఎలా వస్తుందండి? 21 × 11, 210, 231. 231. అంతకుముందు 184 వచ్చేది, ఇప్పుడు 231 వస్తుంది. వాడు ఏమడిగాడండి? ఏమడిగాడో చూడండి. పెరుగుదలకు ముందంట టోటల్ రెవెన్యూ 36,800. టికెట్ ధర పెంచక ముందు వస్తున్న టోటల్ రెవెన్యూ 36,800 అయితే టికెట్ ధర పెంచిన తర్వాత రెవెన్యూలో పెరుగుదల ఎంత? ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ, రెవెన్యూలో పెరుగుదల ఎంత అంటున్నాడు. అంతకుముందు పెరుగుదలకు ముందు ఎంత ఉంది? 184 యూనిట్ల వాల్యూ డబ్బు రూపంలో దేనికి సమానమని ఇచ్చాడు? 36,800. కాబట్టి ఈ 184 యూనిట్ల వాల్యూ డబ్బు పరంగా చూస్తే 36,800కి సమానం అయినట్లయితే పెరుగుదల ఎంతో చెప్పాలి మనం. అంటే ఇక్కడ ఏదైతే పెరిగిందో అది 184 కాస్త 231 అయింది. అంటే ఇదో 16, అదో 31, 47 యూనిట్లు పెరిగింది. దాని వాల్యూ చెప్పాలి. 184 యూనిట్ల వాల్యూ ఎంత అయితే 47 ఎంత? 184 రెట్టింపే కదా, 368. 184 రెల్లేగా, 47 రెళ్ళు తీసుకుంటున్నాను, 94. పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 సున్నాలు పెట్టేద్దాం. 9,400 ఆప్షన్ బి. ఏం చెప్పొచ్చు అంటే 16వ దానికి ఆప్షన్ బి. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అదే చేసామండి. ఇంతకు ముందే మనం ఈ వీడియోలో కూడా ఇటువంటి డిస్కస్ చేసాము. మరలా ఇంకో చోట అట్లాంటిదే వచ్చింది. నంబర్ ఆఫ్ టికెట్స్ అండ్ ఈచ్ టికెట్ యొక్క ప్రైస్ రెండు మల్టిపుల్ చేసుకుంటే టోటల్ రెవెన్యూ వస్తుంది. సేమ్ అదే విధంగా చేసాము. 9,400 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. The entry ticket at a fun park was increased in the ratio 7:9, due to which footfall fell in the ratio 13:11. What is the new daily collection if the daily collection before the price hike was 2,27,500? ఫ్రెండ్స్ ఏమంటున్నారు చూడండి. ద ఎంట్రీ టికెట్ ఆఫ్ ఫన్ పార్క్ వాజ్ ఇంక్రీజ్ ఇన్ ద రేషియో 7:9. టికెట్ ధర 7:9 నిష్పత్తిలో పెంచాడంట. దానివల్ల ఏమైందంట? వచ్చే సందర్శకుల యొక్క సంఖ్య 13:11 నిష్పత్తిలో తగ్గిపోయింది. వాట్ ఈస్ ద న్యూ డైలీ కలెక్షన్ ఇఫ్ ద డైలీ కలెక్షన్ బిఫోర్ ద ప్రైస్ హైక్ వాజ్ 2,27,500? ధర పెంచకముందు ప్రతిరోజు వస్తున్న రాబడి ఎంత అయితే పెంచిన తర్వాత వస్తున్న రాబడి ఎంత అంటున్నాడు. ఇందాక క్వశ్చన్లోనేమో పెరిగిన రాబడి మాత్రమే చెప్పమన్నాడు. ఈ క్వశ్చన్లో పెరిగిన తరువాత వస్తుంది ఎంత చెప్పమంటున్నాడు. చేసేది మాత్రం సేమ్ అండి. ఇక నేను అర్థం చేసుకోండి, ఇదే వీడియోలో మనం ఇటువంటి ఆల్రెడీ 2 క్వశ్చన్స్ చేసాము. దానికి సంబంధించిన కాన్సెప్ట్ చెప్పాను. కాబట్టి ఇక ప్రతిసారి కూడా ప్రైసు, నంబర్ ఆఫ్ టికెట్స్, తర్వాత రెవెన్యూ అనే విధంగా రాయాల్సిన అవసరం లేదు కదండి. ఇక మనం అర్థం చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా రాద్దాం. అంతకుముందు టికెట్ ధర 7:9 నిష్పత్తిలో ఉండేది. టికెట్ ధర 7:9 నిష్పత్తిలో పెంచాడు. సందర్శకుల సంఖ్య ఏమో 13:11లో తగ్గిపోయింది. కాబట్టి ఓల్డ్ రెవెన్యూ కావాలనుకుంటే ఏం చెప్పొచ్చండి? అంతకుముందు టికెట్ ధర 7, అప్పుడు 13 మంది వచ్చేవాళ్ళు. కాబట్టి 7 13 రాస్తున్నానండి, 13 ఏళ్ళు రాస్తున్నా డైరెక్ట్గా. ఇంకా నేనేమి ప్రైసు, నంబరు, రెవెన్యూ అని రాయటం లేదండి, అర్థం చేసుకోవాలి. 13 ఏళ్ళు ఎంత? 91. అంతకుముందు 91 వచ్చేదండి. ఇప్పుడు ఎంత వస్తుంది?
ధర ఏం చేశాడు 9 చేశాడు. ఎంతమంది వస్తున్నారు? 11 మంది వస్తున్నారు. కాబట్టి 11 9 ఎంత? 99. అంతకుముందు 91 ఉండేది కాస్త ఇప్పుడు 99 అయ్యింది. ఎంత పెరిగిందండి? వాడేమిచ్చాడు మనకి? బిఫోర్ ప్రైస్ ఇచ్చాడు. 2,27,500 అంటే 91 యూనిట్ల వాల్యూ ఇచ్చాడు. 91 యూనిట్ల వాల్యూ ఎంత ఇచ్చాడు? 2,27,500 ఇచ్చాడు. ఏం చెప్పమంటున్నాడు? పెరిగిన తర్వాత ఎంత అంటున్నాడు. పెరిగిన తర్వాత అడుగుతున్నాడు. అంటే 99 వాల్యూ ఎంత చెప్పమన్నాడు. 99 వాల్యూ చెప్పమంటున్నాడు. 91 యూనిట్ల వాల్యూ ఎంత అయితే 99 యూనిట్ల వాల్యూ ఎంత చెప్పు అంటున్నాడు. ఓకే, క్యాన్సిల్ చేయడమే. 13తోనే కొట్టేసేయండి ఇది కూడా. 13 ఏళ్ళు 13 ఒకట్లో 13 97 13 ఏళ్ళు 91 65 13 5లు 0 0 7తోనే కొట్టేసేయండి మళ్ళీ. 7 ఏళ్ళు 14 35 7 5లు 0 0 99 ఇంటూ 25 25 100 తీసుకుంటే 2500 అయితే దాంట్లో నుంచి ఒక 25 తగ్గించేద్దాం. 2500 నుంచి తగ్గితే 24 75 పక్కన సున్నాలు ఉన్నాయి కాబట్టి 5 తగిలిచ్చేయండి. 24 75 0 0 24 75 0 0 దట్ ఈజ్ ఆప్షన్ బి. ఆప్షన్ బి అండి. ఇక నేను రాయలేదండి 91 ఎట్లా వచ్చింది 99 ఎట్లా వచ్చిందని. ఇదే వీడియోలో 3 లెక్కలు చేశాం కాబట్టి ఇక మీదట మనం ఎలా వస్తే ఇలానే రాస్తాం. అర్థం చేసుకోవాలి మీరు. ప్రతి లెక్కకి కూడా 7 13 ఇక్కడ 9 11 రాయాలి. ప్రైసు నంబరు రెవెన్యూ రాస్తేనే అర్థమైతే అనొద్దండి. అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను ఇటువంటివి. కాబట్టి డైరెక్ట్ రిజల్ట్ రాసుకున్నాము. ఓకే, 2,47,500 17వ దానికి ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. Before a battle, the ratio of tanks to planes in the army was 5:3. During the war, 1,000 tanks were destroyed and 800 planes were destroyed. The ratio of tanks to plane become 2:1. What is the number of tanks after the war? మంచి క్వశ్చన్ అండి ఇది. చూడండి. బిఫోర్ బ్యాటిల్ ద రేషియో ఆఫ్ ట్యాంక్స్ టు ప్లేన్స్ ఇన్ ఆర్మీ వాజ్ 5:3. యుద్ధం జరగక ముందు ఒక ఆర్మీలో ఉండే ట్యాంక్స్కి మరియు ప్లేన్స్కి మధ్య నిష్పత్తి 5:3గా ఉందంట. యుద్ధం సమయంలో యుద్ధం జరిగే క్రమంలో ఏం జరిగిందంటే డ్యూరింగ్ ద వార్ యుద్ధంలో ఏం జరిగింది? 1000 ట్యాంక్స్ 800 ప్లేన్స్ డిస్ట్రాయ్ అయిపోయినాయి. యుద్ధంలో 1000 ట్యాంకులు 800 ప్లేన్లు ధ్వంసం అయిపోయినాయి. రేషియో ఆఫ్ ట్యాంక్స్ టు ప్లేన్స్ బికమ్స్ 2:1. ఈ విధంగా ధ్వంసం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్న ట్యాంక్స్కి ప్లేన్స్కి మధ్య నిష్పత్తి 2:1గా మారిందంట. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఆఫ్టర్ ద వార్? యుద్ధం తరువాత మిగిలిన ట్యాంకులు ఎన్ని అంటున్నాడు. యుద్ధం తరువాత మిగిలిన ట్యాంకులు ఎన్ని? ఫస్ట్ ఎలా ఉండేదండి? బిఫోర్ ది బ్యాటిల్ ఎలా ఉండేది? ట్యాంక్స్కి ప్లేన్స్కి మధ్య రేషియో 5:3గా ఉండేది. ట్యాంక్స్కి ప్లేన్స్కి మధ్య రేషియో ఎలా ఉండేదండి? 5:3గా ఉండేది. యుద్ధంలో ఏం జరిగిందండి? 1000 ట్యాంకులు 800 ప్లేన్లు ధ్వంసం అయిపోయినాయి. ట్యాంకులేమో 1000 తగ్గిపోయినాయి, ప్లేన్లేమో 800 తగ్గిపోయినాయి. 1000 ట్యాంకులు 800 ప్లేన్లు ధ్వంసం అయిపోయిన తర్వాత నిష్పత్తి ఎలా మారిందంట? 2:1గా మారింది. నిష్పత్తి ఎలా మారింది? 2:1. ఫ్రెండ్స్, మనం ఇక్కడ రాసిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలండి? రేషియో ప్రపోర్షన్లో రెండో వీడియోలో దీనికి సంబంధించిన ఆపరేషన్స్ చూపించాను. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3. మొదటి దాని నుంచి 1000 మరియు రెండవ సంఖ్య నుంచి 800 తగ్గించినట్లయితే వాటి మధ్య నిష్పత్తి 2:1గా మారుతుంది. అదే కదండి ఇక్కడ చేసింది మనం. రెండేమో 5:3 రేషియోలో ఉన్నాయి. మొదటి దాంట్లో నుంచి 1000 తగ్గించి రెండవ దాని నుంచి 800 తగ్గిస్తే అప్పుడు వాటి మధ్య నిష్పత్తి 2:1గా మారింది. లెక్క అదే కదా. మనమేమనుకుంటున్నాం? నంబర్స్ పరంగా చూస్తున్నాం. ఎక్కడేమి ఇచ్చాడు? ట్యాంకులు, ప్లేన్లు, యుద్ధం అంటున్నాడు. ఇంతకుముందు లెక్కలో కూడా వేరే వేరే టెర్మినాలజీ ఇచ్చాడు. ఇదే మెథడ్ వాడాము. ఇక్కడ కూడా అదే విధంగా అండి. ఆపరేషన్ మాత్రం సేమ్ అనమాట చేసేది, అదేం మారదు. కాబట్టి ఎలా చేయొచ్చు? 5 1లు 5కి, 2 3లు 6కి మధ్య భేదం రాస్తాం. 5 1లు ఎంత? 5కి, 2 3లు 6కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. దట్ ఈస్ 1 యూనిట్. 1 యూనిట్ వాల్యూ దేనికి సమానం చేస్తాం? 8 రెళ్ళు 1600కి, 1 ఇంటూ 1000 1000కి, 1000కి 1600కి మధ్య డిఫరెన్స్కి సమానం చేస్తాం. 1000కి 1600 మధ్య డిఫరెన్స్ ఎంత? 600. కాబట్టి 1 యూనిట్ వాల్యూ 600. మనల్ని ఏమడుగుతున్నాడండి? మనల్ని ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఆఫ్టర్ ది వార్? యుద్ధం తరువాత ట్యాంకులు ఎన్ని? అంటే ముందు మనకి యుద్ధం ముందు ఎన్ని ట్యాంకులు అనేవి తెలిస్తే దాంట్లో నుంచి 1000 ట్యాంకులు ధ్వంసం అయిపోయినాయి కాబట్టి 1000 తగ్గించి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చెప్పొచ్చు. మరి యుద్ధానికంటే ముందు ట్యాంకులు అంటే ట్యాంకులను రిప్రజెంట్ చేస్తుంది ఏంది? ఇక్కడ 5 కదా. ట్యాంక్స్ అంటే 5 కదా. 1 యూనిట్ వాల్యూ 600 అయినప్పుడు మరి 5 యూనిట్ల వాల్యూ ఏమవుతుంది? 1 600 అయితే 5 ఏమైంది? 3000. 3000 ట్యాంకులు ఉన్నాయండి యుద్ధానికంటే ముందు. యుద్ధంలో 1000 ట్యాంకులు ధ్వంసం అయిపోయాయని ఇచ్చాడు. యుద్ధంలో 1000 ట్యాంకులు ధ్వంసం అయిపోయినాయి కాబట్టి 3000లో నుంచి
1000 తొలగించేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ ఇది ఎంత 2000. దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఇదే మెకానిజం కదండి అన్నిటికీ వాడుతుంది. అందుకే నేను ఇది చెప్పాను మీకు. దీన్ని అర్థం చేసుకోండి. ఇదే వీడియోలో మనం 3 సార్లు వాడామంటే ఇంకా అర్థమెటిక్లో ఎన్నో చోట్ల వాడుతున్నాం మనం. చూసి నేర్చుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫాస్ట్గా రాయాలండి. ఇక ఈ టీ అని, పి అని, 5, 6, 1000, 1600 ఇవన్నీ లేకుండా మీరు చెప్పగలగాలి. ఒకసారి చేద్దాం చూడండి. మీరు నాతో పాటు మీరు కూడా ఈ విధంగా చేయండి. ఫాస్ట్గా పరిగెత్తండి నాతో పాటు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా చేస్తున్నామండి? 5:3, 5:3 ఎలా మారినాయి అంటున్నాడండి? 2:1. ఎప్పుడండి? ఇదేమో 1000 తగ్గింది, ఇదేమో 800 తగ్గింది. 5 ఒకట్ల 5కి, 3 రెళ్ళ 6కి మధ్య డిఫరెన్స్ 1. 1600కి 1000కి మధ్య డిఫరెన్స్ 600. 1 యూనిట్ వాల్యూ 600 కాబట్టి 5 ఆర్లు 3000. 3000లో నుంచి 1000 ట్యాంకులు పోయినాయి కాబట్టి 2000 మన ఆన్సరు. ఇట్లా చేయొచ్చు కదా. ఇదే కదా మనం ఎగ్జామ్లో చేసేది. ఇలా ఎప్పుడు చేయగలం? నేను ఏదైతే చెప్పానో వివరంగా అదంతా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఇంకా టీలని, బీలని, ఈ మల్టిప్లికేషన్ ఇక్కడ రాసుకోవడం ఇవన్నీ చేయకూడదు. అవన్నీ తగ్గించుకోవాల్సిన బాధ్యత విద్యార్థిది, మీది. మీకు అర్థమయ్యేట్టు చెప్పడం నేను చెబుతాను. మీకు అర్థం కావడం కోసం మాత్రమే రాసిన టెర్మినాలజీ ఏదైతే ఉందో అది తొలగించుకోవాల్సిన బాధ్యత మీది. అవన్నీ తీసేస్తే ఈ లెక్క ఇదే. ఇప్పుడు ఈ సర్కిల్లో నేనైతే చేశానో ఇదే కదండి ఆ లెక్క యొక్క సొల్యూషన్ మొత్తం. ఈ విధంగా మీరు కూడా చేయగలగాలి. నెక్స్ట్ వన్ చూడండి. వాట్ నంబర్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ది నంబర్స్ 103, 135, 110 అండ్ 144 సో దట్ ద రిజల్టింగ్ నంబర్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇక్కడ ఇవ్వబడిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 103, 135, 110 మరియు 144 వీటన్నిటికీ కూడా ఏ సంఖ్యను కలిపితే అవి అనుపాతంలోకి వస్తాయి అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి. ఒకవేళ దీనిని గనక బేసిక్గా చేయాలనుకుంటే చాలా పెద్ద క్యాలిక్యులేషన్ అవుతుందండి. మనం అలా కాకుండా ఏం చేస్తామంటే ఇటువంటి లెక్కల్ని ఆప్షన్ యొక్క హెల్ప్ తీసుకొని ముందుకెళ్తాం. ఎందుకు ఆప్షన్ యొక్క హెల్ప్ తీసుకోవాలి? బేసిక్గా చేస్తే ఏమవుతుంది, మరి ఆప్షన్ ద్వారా ఎలా చేయాలి మొత్తం చూపిస్తాను చూడండి. ఫస్ట్ నంబర్స్ ఏమంటున్నాడండి? 103, 135, 110, 144 4 నంబర్లు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఏదో ఒక కామన్ నెంబర్ కలుపుతాడంట. ఫస్ట్ బేసిక్ చూడండి. బేసిక్ ఏం చేయాలనేది నేనేం సాల్వ్ చేయబోవటం లేదు. ఎందుకు మనం దాన్ని స్కిప్ చేసుకుంటామో ఆ విధంగా చెయ్యమనే చూపిస్తున్నాడు. ఈ సంఖ్యలు 4కి ఏదో ఒక కామన్ నెంబర్ కలిపితే సంథింగ్ అని ఏనో, బీనో, ఎక్సో ఏదో. మనందరికీ ఎక్స్ అనేది వాడడం నచ్చదు కదా. అందుకని సంథింగ్ ఏదో, బీనో అనుకోండి. ఏం పర్లేదు, మనం అలా విధంగా చేయబోవటం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కాబట్టి ఎక్స్ అనుకోండి. అంటే బేసిక్గా చేస్తే ఏమైద్ది అని. అన్నిటికీ కూడా ఒకే నెంబర్ కలిపితే అప్పుడు ఏమైండేది? 103కి ఎక్స్ కలిపితే 103 ప్లస్ ఎక్స్ అయ్యేది. 135కి కూడా ఎక్స్ కలిపితే 135 ప్లస్ ఎక్స్ అయ్యేది. లేదు 110కి ఎక్స్ కలిపితే కనుక 110 ప్లస్ ఎక్స్ అయ్యేది. లేదు 144కి ఎక్స్ కలిపితే 144 ప్లస్ ఎక్స్ అయ్యి ఉండేది. ఈ 4 అప్పుడు అనుపాతంలో ఉండేవి. అంటే ఏ, బి, సి మరియు డి అనే 4 సంఖ్యలు కనుక అనుపాతంలో ఉన్నట్లయితే అనుపాత నియమం ప్రకారం, రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ప్రకారం ఏంటిదండి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీడియన్స్ కదా. అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అయ్యి ఉండేది కదా ఒకవేళ అవి అనుపాతంలోకి వచ్చినట్లయితే. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి? 103 ప్లస్ ఎక్స్ అనేదాన్ని 144 ప్లస్ ఎక్స్తో మల్టిపుల్ చేయాలి. 103 ప్లస్ ఎక్స్ అనేదాన్ని 144 ప్లస్ ఎక్స్తో మల్టిపుల్ చేసి దాన్ని దేనికి సమానం చేయి ఉండాలి? ఈ మధ్యలో ఉన్న రెండింటి యొక్క లబ్ధానికి సమానం చేయాలి. దట్ ఈజ్ 135 ప్లస్ ఎక్స్ అనేదాన్ని 110 ప్లస్ ఎక్స్కి లబ్ధం చేసి సమానం చేసుకోవాలి. అసలు ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయితే చూడండి. ఇవన్నీ చేయకుండా మనం ఏం చేస్తామండి? ఆప్షన్స్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. 100కి 100% కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. మీకు డౌటే అక్కర్లేదు. చూడండి మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి దీన్ని. ఫ్రెండ్స్ గమనించండి. వీటన్నిటికీ కూడా మనం ఒకటే కామన్ నెంబర్ కలుపుతున్నాం. వీటన్నిటికీ కలుపుతున్న నెంబర్ మాత్రం ఒకటే కదా. ఆ కలుపుతున్న నెంబర్ ఏదైతే ఉందో అడిగాడో అదే ఇక్కడ ఆప్షన్లో ఇస్తాడు. క్వశ్చన్లో మనల్ని ఏమైతే అడుగుతాడో ఆప్షన్లో అదే ఇస్తాడు కదా. క్వశ్చన్లో ఏం అడిగాడు? ఏ నంబర్ని కలపాలి అంటున్నాడు. కాబట్టి ఆప్షన్లో ఏమి ఇస్తున్నాడు? ఏ నంబర్ని అయితే కలపాలో అదే ఇస్తాడు. క్వశ్చన్లో ఏమడిగితే ఇక్కడ అదే ఇవ్వాలి. ఒకవేళ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే, అంటే ఈ 4 సంఖ్యలకు కూడా 12 కలపడం అనేది కరెక్ట్ అయినట్లయితే ఆ సంఖ్యలు ఎలా మారాయి అంటే ఆ మొత్తం సంఖ్యలు కూడా తీసుకోవట్లేదండి. కేవలం యూనిట్ డిజిట్స్ మీద దృష్టి పెట్టండి. యూనిట్ డిజిట్స్ మీద దృష్టి పెట్టండి. ఎందుకని? అనుపాతంలో ఉన్నప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీడియన్స్ చేస్తాం కదా మనం. అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం చేస్తాం కదా. అక్కడ లబ్ధం చేస్తున్నాం కాబట్టి మనం కేవలం యూనిట్ డిజిట్ మీదే మనం ఇక్కడ దృష్టి పెడదాం. చూడండి, కేవలం కాన్సన్ట్రేట్ ఆన్ ది యూనిట్ డిజిట్.
103కి ఒకవేళ 12 కలిపినట్లయితే యూనిట్ డిజిట్ ఏమై ఉండేదండి 5. ఎందుకంటే 3కి 2 కలిపితే 5 కదా. అది 135కి ఇదే 12 కలిపితే యూనిట్ డిజిట్ ఏమై ఉండేది 7. 110కి 12 అనేది కలిపితే యూనిట్ డిజిట్ ఏమై ఉండేది 2. 0కి 2 కలిపితే 2 కదా. 144కి ఒకవేళ 12 కలిపినట్లయితే యూనిట్ డిజిట్ ఏమై ఉండేది 4 2 కూడి 6. ఒకవేళ ఈ 12 కూడిన తర్వాత ఆ సంఖ్యలు అనుపాతంలో కానీ ఉన్నట్లయితే అప్పుడు అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అవ్వాలి కదా. 5 ఇంటూ 6 చేస్తే యూనిట్ డిజిట్ ఏమొస్తుందంటే 0. 7 ఇంటూ 2 7 14 వస్తుందంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుందంటే 4. ఈ రెండు సమానం అంటే కాదు. అంటే ఈ ముందు ఏ వాల్యూస్ అయినా ఉండనివ్వండి, ఆ రెండు అయితే సమానం కాదు కదా. కాబట్టి ఆప్షన్ ఏ నా ఆన్సర్ కాదు. ఫాస్ట్గా చెక్ చేయండి, ఫాస్ట్గా చేయొచ్చు మీరు. ఆప్షన్ ఏ నా ఆన్సర్ కాదు. తర్వాత ఆప్షన్ బికి వచ్చా. 5తో చూస్తే 5 3 8 5 5 0 5 0 5 5 4. ఇంకా నేను చెబుతున్నానండి యూనిట్ డిజిట్ ఏంది 15 కూడినట్టయితే 3కి 5 కూడితే యూనిట్ డిజిట్ 8. 135కి 15 కూడినట్టయితే యూనిట్ డిజిట్ 5 5 కూడితే 0. 110కి ఇదే 15 కూడినట్లయితే యూనిట్ డిజిట్ ఏమై ఉండేది 5. ఈ 144కి ఇదే 15 కూడినట్లయితే యూనిట్ డిజిట్ ఏమై ఉండేది 9. ఒకవేళ ఈ 15 కూడిన తర్వాత ఆ సంఖ్యలు అనుపాతంలో కానీ ఉన్నట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ మస్ట్ బి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీడియన్స్ అవ్వాలి కదా. 8 ఇంటూ 9 ఎంత 72 యూనిట్ డిజిట్ 2 వస్తుంది. 5 ఇంటూ 0 0. కాబట్టి 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదా. యూనిట్ డిజిట్ సమానం కావటం లేదు కాబట్టి ఆ ముందుండే వాల్యూస్ కూడా సమానం కాదుగా. కాబట్టి ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ కాదు. ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ కాదు. మరి ఆప్షన్ సి కనుక చూసామనుకోండి ఇంకా ఫాస్ట్గా చెక్ చేయండి. 9 3 కొడితే కనుక 2 9 5 కాబట్టి 4 9 9 4 13 కాబట్టి 3 2 3 6 9 4 36 6 సమానం అవుతుందిగా. 6 సమానం అవుతుందిగా. మరి ఇదే కరెక్ట్ ఆన్సర్ నువ్వు ఎలా చెప్పగలవా అంటే ఆప్షన్ డి కూడా మీరు చెక్ చేసుకొని చూడండి. ఆప్షన్ డి కూడా మీరు చెక్ చేసుకొని చూడండి. ఒకవేళ 6 కనుక కూడితే 6 3 9 5 6 11 6 6 4 0 9 0 0 6 1 6 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 6 కదా. 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 6 కదా. కాబట్టి ఏం చెప్పొచ్చండి ఆప్షన్ సినే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ని ఇలా ఆప్షన్స్ చెక్ చేసి మాత్రమే చేస్తేనే మన టైం సేవ్ అవుతుంది. లేదు బేసిక్ క్యాలిక్యులేషన్ అని నేను చేస్తానంటే మాత్రం చాలా టైం లాస్ అవుతుంది. అందులో ఇచ్చిన చాలా పెద్ద నెంబర్స్. సరే మరి ఈ బేసిక్ మెథడ్ ప్లస్ ఎక్స్ వాడేది లేదా ఈ ఆప్షన్లు రెండు కాకుండా ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ మెథడ్ ఉందా అంటే ఉంది. కానీ ఈ నెంబర్స్ పైన మాత్రం అది చెయ్యమండి. ఇంత పెద్ద నెంబర్స్ పైన బేసిక్ చేయడమైనా నేను చెప్పబోయే మెథడ్ చేయడం ఒకటే అయ్యింది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్ మరలా ఇంకోటి వచ్చినప్పుడు ఆ మెథడ్ మీకు చెప్తాను. చిన్న నెంబర్స్ మీద ఆ మెథడ్ చూపిస్తాను. ఎందుకంటే ఏ నెంబర్ కలపాలి లేదా తీసేయాలని దగ్గరకు వచ్చిన ఆగటం లేదు, ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు ఎగ్జామినర్. వస్తే ఎటువంటి క్వశ్చన్స్ కూడా తొందరపడమాకండి. ఇక్కడ అయితే కనుక ఆప్షన్ సి మన కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. వెన్ ఎక్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది 21 22 60 and 64 the numbers so obtained in this order are in proportion. What is the mean proportion between x plus 1 and 7x plus 8? ఇక్కడ చూడండి 19వ క్వశ్చన్ ఏదైతే ఉందో ఏ సంఖ్య కలిపితే మిగతావన్నీ అనుపాతంలోకి వస్తాయి అని అడిగాడు. అదేవిధంగా ఇక్కడ 4 సంఖ్యలు ఇచ్చాడు. ఏదో ఒక సంఖ్య x అనే దాన్ని 4 నుంచి తొలగించినప్పుడు అవి అనుపాతంలోకి వస్తాయంట. అక్కడ ఆ x ఏమిటి అని అడగలేదు. అక్కడతో లెక్క ఆగలేదండి. ఇందాక లెక్క ఏం చేశాడండి 19ది ఏం చేశాడు ఆ కలపాల్సిన సంఖ్య ఏమిటి అని అడిగి అక్కడతో ఆపేశాడు. కాబట్టి ఆప్షన్ హెల్ప్ తీసుకొని చేసాం, బాగానే ఉంది. ఇక్కడేమో ఆ తీసేయాల్సిన సంఖ్య ఏమిటి అని అడగట్లేదు. ఒకవేళ తీసేయాల్సిన సంఖ్య ఏమిటి అని లెక్క ఆగిపోయినట్లయితే తీసేయాల్సిన సంఖ్యనే ఆప్షన్లో ఇచ్చేవాడు, ఆ ఎక్స్ వాల్యూనే ఆప్షన్లో ఇచ్చేవాడు, 4 ఆప్షన్లు చెక్ చేసి ఆన్సర్ చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆ ఎక్స్ని నువ్వు కనుక్కున్న తర్వాత మరలా ఆ ఎక్స్ వాల్యూస్ ఇక్కడ పెట్టి x plus 1కి 7x plus 8కి ఈ రెండింటికి కూడా మీన్ ప్రపోర్షన్ మధ్యమా లేదా ద్వితీయ అనుపాతం ఎంతో చెప్పు అంటున్నాడు. ఎక్స్ అంత చచ్చినట్టు మనం తెలుసుకోవాల్సిందేగా. ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలవకుండా x plus 1 తెలవదు, 7x plus 8 తెలవదు, ఈ రెండు తెలవకుండా ఈ రెండు సంఖ్యల యొక్క మధ్య అనుపాతము తెలవదు. అంటే మనం ఇక్కడ తప్పనిసరిగా ఎక్స్ వాల్యూ తీసుకోవాలి. మరి ఇందాకే చెప్పాను కదా నేను 19వ క్వశ్చన్లో దానికి ఒక ఆల్టర్నేట్ మెథడ్ చూపిస్తాను, కాకపోతే చిన్న నెంబర్స్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను అని. ఇక్కడ ఈ నెంబర్ చిన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆ మెథడ్ చూపిస్తాను చూడండి. ఏం చేయాలంటేనండి దీనికి ఈ ఎక్స్ వాల్యూ తీసుకోవడం కోసం ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 4 వాటికి మామూలు రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ప్రకారం అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ ఆఫ్ మీడియన్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తాము ఫస్ట్ ఏంది 21, 4ది ఏంది 64 ఎక్స్ట్రీమ్స్ అనమాట 21 24. కాబట్టి 21 × 64కి
అదేవిధంగా మధ్యములు 2 మిగతా 22, 60 ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్‌కి డిఫరెన్స్ తీసుకుంటాం. 22 ఇంటూ 60 22 ఇంటూ 60 ఈ రెండిటి మధ్య డిఫరెన్స్‌ని ఈ రెండిటి మధ్య ప్రొడక్ట్‌ల మధ్య డిఫరెన్స్‌ని ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్‌ల మధ్య డిఫరెన్స్‌ని వీటి యొక్క సమ్‌ల మధ్య డిఫరెన్స్‌తో భాగిస్తాం. అంటే ఈ 21, 64 కూడుకుంటే ఏమవుతుందండి? ఏం చేస్తున్నాను? 21 ప్లస్ 64 కూడుకుంటే వచ్చేదానికి అదేవిధంగా ఈ 22 మధ్యలో ఉన్న 2 22, 60 మధ్యలో ఉన్న 2 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో 22 మరియు 60 22 మరియు 60 ఆ 2 కూడా కూడుకుంటే వచ్చేదానికి మధ్య డిఫరెన్స్‌తో డివైడ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నామో అర్థమైంది కదండీ! ఎక్స్‌ట్రీమ్స్‌లో ఉన్న 2 నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్ట్‌ని మధ్యలో ఉన్న 2 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రొడక్ట్‌కి వాటి మధ్య డిఫరెన్స్‌ని ఎక్స్‌ట్రీమ్స్‌లో ఉన్న 2 సంఖ్యల యొక్క మొత్తానికి మధ్యలో ఉన్న 2 సంఖ్యల యొక్క మొత్తానికి మధ్య భేదంతో భాగిస్తున్నాం. అంటే ఏం చేస్తున్నామండి? డిఫరెన్స్ ఇన్ ప్రొడక్ట్ డిఫరెన్స్ ఇన్ ప్రొడక్ట్‌ని దేంతో భాగిస్తున్నామండి? డిఫరెన్స్ ఇన్ సమ్‌తో భాగిస్తున్నాం. డిఫరెన్స్ ఇన్ సమ్‌తో. ఎలా వచ్చిందన్నా ఇది మాకెలా తెలిసిద్ది అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నామండి? ఇంతకుముందు 19వ క్వెషన్‌లో బేసిక్ ఇక్కడ రాసి చూపించాను కదా! x కూడి ఎక్స్‌ట్రీమ్స్ మల్టిపుల్ చేయడము. అదంతా చేస్తే xని మనం బయటికి తీసినప్పుడు xని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది మిగిలిద్ది. కాబట్టి నేను రిజల్ట్ మీకు ఇది చెబుతున్నాను. ఇది నోట్ చేసుకోండి. 100కి 100% ఏ నంబర్స్ అయినా వచ్చిద్ది. మరి ఇందాక ఎందుకు చెప్పలేదనంటే ఇందాక చాలా పెద్ద నంబర్‌లు. ఈ మెథడ్ చెప్పినా సరే ఏం చేయాలి? 103 ఇంటూ 144 మల్టిపుల్ చేయాలి. 135, 110 మల్టిపుల్ చేయాలి. కాబట్టి అవాయిడ్ చేసి ఇలా ఎళ్ళాము. ఇక్కడ నంబర్స్ చిన్నవే కాబట్టి ఇక్కడ మీకు కాన్సెప్ట్ చూపిస్తున్నాను చూడండి. కాబట్టి ఏం చేయాలి మనం? ఇట్లాంటి నంబర్స్ వచ్చినప్పుడు చేయొచ్చు. ఇబ్బందేమి లేదు. ఎగ్జామినర్ కూడా తర్వాత ఇంకేదైనా కొస పెట్టినప్పుడు ఇట్లాంటి నంబర్ చిన్న నంబర్సే ఇస్తాడు. ఒకవేళ లెక్క అక్కడితో ఆపేద్దాం అనుకుంటే ఇట్లాంటి పెద్ద నంబర్స్ ఇస్తాడు. ఓకే. కాబట్టి చూడండి ఏం చేశామండి ముందుగా ఈ చివరి 2 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్ట్‌కి మధ్యలో ఉన్న 2 సంఖ్యల యొక్క ప్రొడక్ట్‌కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాను. అదేవిధంగా చివరి 2 సంఖ్యల యొక్క మొత్తానికి మధ్యలో ఉన్న 2 సంఖ్యల యొక్క మొత్తానికి మధ్య డిఫరెన్స్‌తో భాగిస్తాను. మరి ఇక్కడ కూడా డిఫరెన్స్‌కి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ కూడా ఎళ్లి 21/64 తీసుకొని 22/60 తీసుకొని అలా చేస్తారా? కాదండి. రెండింటిలో మనం ఏదన్నా కామన్‌గా బయటికి తీయగలమా ఆలోచించండి. రెండింటిలో కూడా మనం ఏదైనా కామన్‌గా బయటికి తీస్తే నేను 8 అనేది కామన్ తీస్తున్నాను. 8 అనేది కామన్ తీసేసాను బయటికి. ఈ రెండిట్లో నుంచి 8 పోతే ఇక్కడ ఎంత ఉన్నట్టండి? ఇంకా 8 ఉన్నట్టు కదా! 8 బయటికి తీశాను కాబట్టి 8 ఉన్నట్టు. 21 8లండి. 20 160 ఒక 8 168. 8 బయటికి తీస్తే ఇక్కడ 168 ఉంది. మైనస్. ఒకవేళ ఇక్కడి నుంచి కూడా 8 బయటికి తీశాననుకోండి. 8 బయటికి పోతే ఇక్కడి నుంచి 2 బయటికి తీస్తే అనుకుంటే ఇక్కడ 11 ఉంది. 8 కోసం ఇక్కడ నుంచి 2 తీస్తే 11 ఉంది. ఇక్కడ 4 తీశాను కాబట్టి ఇక్కడ ఎంత ఉంటది? 15 ఉంటుంది. ఆ విధంగా చూడండి. ఒకవేళ 8ని బయటికి తీస్తే ఇక్కడ దీంట్లో నుంచి 2 పోతే 11 ఉంటది. 4 పోతే 15. ఎందుకంటే 8 బయటికి తీశాను కాబట్టి. 15 11 165. 165 డివైడెడ్ బై వీటి మధ్య భేదం. ఈ 2 కూడుకుంటే ఎంత? 60 80 85. ఇది ఎంత? 85. ఈ 2 కూడితే ఎంత? 82. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 85కి 82కి మధ్య డిఫరెన్స్ 3. అదేగా చేస్తుంది ఇక్కడ. అర్థమవుతుంది కదా! ఈ 2 కూడితేనేమో 85. ఈ 2 కూడితే 82. వాటి మధ్య డిఫరెన్స్ 3. ఫ్రెండ్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 168కి 165కి మధ్య భేదం ఎంత? 3ఏగా. ఈ 3 క్యాన్సిల్ అయిపోయినాయిగా. కాబట్టి రిజల్ట్ ఎంత? 8ఏగా. అంటే ఆ x యొక్క వాల్యూ ఎంత? 8ఏగా. మనకు కావాల్సిన x యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది 8 కదండీ. ఈ ఆపరేషన్‌ని మరలా వీడియో చూసి జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ విధంగా సింగిల్ స్టెప్‌తో మనకు కావాల్సిన x వాల్యూ 8 అని తీసుకున్నాం. 168కి 65కి మధ్య డిఫరెన్స్ ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. 8 x వాల్యూ అయిపోయింది. అంటే లెక్క అక్కడితో అయిందంటే అవ్వలేదండి. లెక్క అక్కడితో అయిపోయిందంటే అవ్వలేదుగా. వాడేం కనుక్కోమంటున్నాడండి? x + 1కి 7x + 8కి మీన్ ప్రపోర్షన్ ఎంత అంటున్నాడు. మరి x + 1 అంటే ఎంత? x అంటే 8. మరి x + 1 అంటే 9. మరి 7x + 8 అంటే x 8 కాబట్టి 756 + 8 64. వాటి యొక్క మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంది? √AB కదా. AB అనే 2 సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ అడిగితే √ABనేగా. కాబట్టి ముందుగా మనం వేటి అయితే మీన్ ప్రపోర్షన్ రాయబోతున్నాం ఆ నెంబర్స్ రాసుకో అక్కడ. ఏమేంటి అంటే నంబర్స్ x + 1. x అంటే 1 కాబట్టి 1 + 8 9. ఇక్కడ ఏం చెప్పొచ్చు? 7x + 8 అంటే ఏం చెప్పొచ్చండి? x అంటే 8 కాబట్టి 756 + 8 64. అంటే వాడు ఏం అడుగుతున్నాడు? 9 మరియు 64 యొక్క మధ్యమ అనుపాతం ఎంత అంటున్నాడు. √9 × 64.
ఏమొచ్చిద్దండి? 9కి రూట్ ఏమో 3 వచ్చిద్ది. 64 రూట్ ఏమో 8. మరి 8 3 ఎంత? 24. ఎక్కడ? ఆప్షన్ సి. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. ఎక్సలెంట్ క్వెషన్ కదండి. సీజీఎల్‌లో ఇస్తున్నాడండి. ఇది కూడా సీజీఎల్ మెయిన్స్‌లోదే. ఇక్కడ కట్ అయిపోయింది. ఎక్కడ ఇచ్చాడనేది ఇక్కడ కింద కట్ అయిపోయింది అంతేను. ఇది కూడా సీజీఎల్ మెయిన్స్‌లో ఇచ్చిన క్వెషనే. చాలా మంచి క్వెషన్. రీసెంట్ ఎగ్జామ్స్‌లో ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో ఇటువంటివి ఇస్తున్నాడు. అక్కడతో ఆపటలేదు క్వెషన్‌ని. ఆ ఎక్స్ వాల్యూ తీసుకొని ఇక్కడ పెట్టి తర్వాత చెప్పు అంటున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు క్వెషన్‌లో చేసినట్టు మనము ఈ ఆప్షన్ హెల్ప్ తీసుకొని వాల్యూ చేయకుండా మనం స్కిప్ చేసి వెళ్తున్నాం కదా! అది ఎగ్జామినర్ కూడా తెలుసు. తెలుసు కాబట్టి ఈడి చేత ఇట్లా కాదు, ఈడి చేత చెప్పియాలి మనం ఎట్లయినా సరే అని చెప్పి ఎక్స్‌ని కనుక్కున్న వరకు లెక్క ఆపకుండా ఆ తర్వాత కూడా ఈ వాల్యూస్ తీసుకొని వాటి యొక్క మధ్యమానుపాతం కూడా చెప్పు అంటున్నాడు. లెక్కకి జాయిన్ చేసుకొని పెద్ద లెక్కలు చేస్తున్నారు. అయినా సరే మనం ఈ విధంగా చేయొచ్చు. 8 3 24 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.